తీసుకుంటారండి. సో ఎనీబడి హ్యాస్ ఎక్స్పీరియన్సెస్ టు షేర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఆల్సో నండి, ప్లీజ్ మీరు చాట్ బాక్స్లో రాయండి, లేకపోతే మీరు హ్యాండ్ రేస్ చేసినా సరే we will answer all your questions today. We have a session also. So no experiences అండి, ప్లీజ్ అండి మీరు షేర్ చేసే కొద్దీ యూ విల్ రిసీవ్ అ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండి. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో ఐఎమ్ యువర్ హోస్ట్ టుడే అండి, నేను హిరణ్మయ్. నాతో పాటు ఇవాళ మన ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ డాక్టర్ రఘు గారు ఉన్నారండి. సో రఘు గారు ఇన్వైట్ చేద్దాం లేట్ చేయకుండా. యా, సంబడి రేజ్ ది హ్యాండ్ అండి, మణిగుప్త గారు. యా, ఐల్ జస్ట్ అన్మ్యూట్ అండి. చెప్పండి మణిదీప్ గారు. ఆ, నేను 3 months అవుతుందండి తీసుకొని గోల్డ్ తీసుకున్నాను. ఓకేనండి. నేను 1 year నుంచి సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాను. నేను మీటింగ్లో వస్తున్నాను, సబ్జెక్ట్ తెలుసుకుంటున్నా. నేను 3 months అయింది తీసుకొని, కంప్లీట్ కాలేదు ఇంకా. ఓకే. నా రిజల్ట్స్ ఏంటంటే నాకు స్పాండిలోసిస్ ఉండేది, 1 side పట్టేసి చాలా ప్రాబ్లం పడాను. 2 years నియర్లీ. ఓకే, 2 programs పెట్టేసరికి అది రిలీజ్ అయిపోయిందండి. వండర్ఫుల్ అండి. ఏం ప్రోగ్రామ్స్ పెట్టారండి? మామూలు పెయిన్ 2 times పెట్టానండి. ఓకే. ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేశాను ఓకే. కోర్సు. తర్వాత ఈ మధ్యలో పెయిన్ కి పెట్టుకుంటాం కదా, 2 programs పెట్టా అది. ఓకే, ఆ 2 programs గా నాకు అది రిలీజ్ అయిపోయిందండి. వండర్ఫుల్ అండి. అంతకుముందు నేను చాలా సఫర్ అయ్యాను దీని గురించి. ఉన్నాయి కదా మసాజ్ చేసుకునే ఐటమ్స్, ఏం కొనాలి, ఏది పర్ఫెక్ట్ ఏంటి అని, దీని గురించి తెలుసు, కానీ నేను అది కొనలేదు. ఈ ఉన్నంతలో నేను ఎలా క్లియర్ చేసుకోవాలనేది నాకు అర్థం కాలే. ఇది తీసుకున్న వెంటనే నాకు ఆ రిజల్ట్ వచ్చింది. అదొకటి. 4 years మా మిస్సెస్ కి రైట్ లెగ్ నీ దగ్గర పట్టేసింది. ఓ, పట్టేసి మటం వేసుకొని కూర్చోడానికి కష్టం ఆమెకి. కాల్ ఫోల్డ్ చేస్తే పెయిన్, విపరీతమైన పెయిన్. బిల్డింగ్ కూడా సైడ్ కి ఎక్కేది అనమాట, మెట్లు సైడ్ కి ఎక్కేది, సైడ్ దిగేది. ఓ, ఆర్తోకి వెళ్తే ఎక్కడ ఆపరేషన్ అంటారని నా భయము. ఆయుర్వేదిక్కి వెళ్తే వాళ్ళు మసాజులు చేయాలి, 1 month పడుతుంది, 2 months పడుతుంది, 1000 50,000 అయితే చెప్పాడు ఓ డాక్టర్. తనిఖీ చేశాను అంతే 3 చోట్ల, కొంచెం మెడిసిన్స్ ఇచ్చాడు. నేను ఎవరి దగ్గర ఏ ట్రీట్మెంట్ తీసుకోలే. మెడిసిన్ వెళ్ళినందుకు దాన్ని బుక్ అయిపోయాను. నాకు ఏదో దొరుకుతుంది దాని ద్వారా మీకు తగ్గుతుంది అనే నమ్మకం ఉండేది 4 ఏళ్ళు కరెక్ట్ గా. ఆమె ఇప్పుడు మటం వేసుకొని కూర్చుంటుందండి. అమేజింగ్ అండి, వండర్ఫుల్. మా ఇంట్లో మేమిద్దరమే రిజల్ట్ తీసుకున్నాం. సూపర్. ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్. తర్వాత ఎక్కడ కాళ్ళు పీకిన సలుపులు ఉంటాయి కదా, పెద్ద వయసు వస్తుంది, వస్తాయి, కామన్ గా వస్తాయి. అవునండి. 30 years నుంచి నేను పెయిన్ కిల్లర్లు వాడేవాడిని. అంటే నేను స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది నాకు, నేను డిజైనర్ అన్నమాట. ఓ నైస్. ఓకే. నేను 30 years నుంచి నేను పెయిన్ కిల్లర్ వేసుకుని వర్క్ చేసుకునేవాడిని. ఇప్పుడు మనకేమైనా ప్రాబ్లం రాగానే అనిపించగానే మనం ఇది పెట్టేసుకుంటున్నాం హీలీ. అవునండి. రిలాక్స్ అవుతున్నాను 20 minutes లో కూడా. అవును. చాలా బాగుందండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను మళ్ళీ కూడా రెసోనెన్స్ ప్లస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. 2-3 months లో నేను తీసుకోవాలి, నా టార్గెట్ అది. సూపర్ అండి. మా ఫ్యామిలీ నుంచి 2 డివైజులకి ప్లానింగ్ ఉంది, మా అమ్మాయి వాళ్ళు. ఇదండి నా ఎక్స్పీరియన్స్. నిజంగా అండి, హీలీ చేతిలో ఉంటే అసలు ఒక ఫ్యామిలీ డాక్టరే ఉన్నట్టండి మనకి. అసలు డాక్టర్ గుర్తు రావడం చెప్తున్నా నేను ఎవరికైనా. డాక్టర్ అవసరం రాదు అని చెప్తే సామాన్య జనంకి ఎలా ఉందంటే అతిశయోక్తిగా ఉంది. అవును.
ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయంటే అంత ఈజీగా తగ్గితే ఇంత డాక్టర్లు ఎందుకు, అదే ఎందుకు, ఇది ఎందుకు అంటారు. అవును. అదండి. ఎక్స్పీరియన్స్ అయితే గానీ వాళ్ళకి అర్థం కాదండి. ఇప్పుడు చూడండి, అవునండి. మనం ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇప్పుడు అవును. హీలింగ్ వదిలి వెళ్ళమనండి, వదిలి వెళ్తామా? పొరపాటున వెళ్తే ఇంకా మరి మరొకటి ఏది దొరకదండి. అవునండి. ఆల్టర్నేట్ ఏమీ దొరకదండి. దీని తప్ప ఇంక వేరే దొరకదు. అవునవును. దాంట్లో డౌట్ లేదు. డౌట్ లేదండి, హీల్ ఈజ్ అల్టిమేట్ అండి. యా. అవునండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఈశ్వర్ గారు ఓకే. రేస్ చేశారండి హ్యాండ్. అన్మ్యూట్ రిక్వెస్ట్ పెడుతున్నాను చూడండి. యా. గుడ్ ఈశ్వర్ ఈవినింగ్ గారు, అండి గుడ్ ఈవినింగ్ అండి. మేడం. మా మిస్సెస్ కి వచ్చేసి మొత్తం రుమటోడ్ ఆర్థరైటిస్ అండి. ఓకే అండి. అయితే నేను నాకు డెమో పీస్ ఇచ్చారు మా బావగారు. ఓకే. కొన్ని రోజులు వాడాక సరే డెమో పీస్ తర్వాత మళ్ళీ మంచి ఆ, అన్ని ఫెసిలిటీస్ ఉన్నది ఇచ్చారు, వాడాను. కానీ చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయండి. వండర్ఫుల్. నేనైతే నిద్ర కోసం వాడాను. నిద్ర అయితే అసలు రాత్రి 2 గంటలకు కూడా ఒక్కోసారి మేల్కి అయ్యేది. ఇది పెట్టుకున్నాక ఇమీడియట్ గా రిలాక్స్ పెట్టంగానే నాకు ఇమీడియట్ నిద్ర వచ్చేసి. వండర్ఫుల్ అండి. నాకైతే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి. నేను ప్లాన్ చేస్తున్నాను తీసుకోవాలి ఇంకా. సూపర్ అండి. హీలీ ఇలాగా వండర్స్ చేస్తూనే ఉంటదండి. అదే అండి. ఇంకొకటి అవునండి. ఏంటంటే మా మిస్సెస్ కి నేను ఎప్పుడైతే ఆ, ఒక 2 ఇయర్స్ నుంచి బాధపడుతుంది రొమెటోడ్. ఉమ్, ఒకటి ఆ టెస్ట్లకే 5,000 అయినాయండి. అవునండి. టెస్ట్లు మళ్ళా ఆయన ఫీజు 800, మళ్ళా లైన్ ఒక రోజంతా పోతుంది. అవునండి. ఆయన కోసం అక్కడ వెయిట్ చేసి నిజంగానే రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఆయనే కూడా ఆ, ఒక 3 నెలలు వాడిన తర్వాత మళ్ళీ ఆపేయమన్నాడు. ఉమ్, మళ్ళీ మొదలైంది. అదే అండి. మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ వాడొద్దు అనేసి అంటే మానేసాం. ఉమ్, మానేసిన తర్వాత మళ్ళీ మొదలైంది. ఇంకెట్లా ఇక్కడ ఏంది అని చూస్తుంటే ఏదో ఒకటి ఛాన్స్ దొరకకపోతుంది అని ఇక మనం అన్ని రకాలుగా చూస్తున్నాము. మధ్యలో సప్లిమెంట్స్ కూడా వాడాము. ఇక తర్వాత హీలీ వచ్చాక మొత్తం పర్మనెంట్ గా ఆ, చాలా బాగా. ఎందుకంటే ఇప్పుడు తను ఉన్నది ఇంట్లోనే, కానీ నేను ఆమె రెడీగా లేదు తను. నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ రెడీ అవ్వమనండి, విల్ హ్యావ్ అ నైస్ టెస్టిమనీ. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడే మన మీటింగ్ అయ్యే లోపల రెడీ అవ్వమని చెప్తాను. ష్యూర్ ష్యూర్ అండి, తప్పకుండా. తప్పకుండా మా అండి. ఫ్రెండ్ శ్యామ్ వచ్చాడు. శ్యామ్కి ఏం తెలీదు, కాకపోతే ఏంటంటే ఆయన ఏందని ఇంకా నేను ఫోర్స్ చేస్తే వచ్చాడు. ఆయన ఓకే. సినిమా ఫీల్డ్ లో ఉంటాడు. ఓకే. యా. ఓకేనండి, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మనం ఓకే, లేట్ థ్యాంక్ యూ. చేయకుండా. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. యా, ఉపాధ్యాయ్ గారు, యా రేస్ చేశారండి హ్యాండ్. ఉపాధ్యాయులు గారు ఉన్నారండి మీరు? మీ వీడియో కనిపించట్లేదు. యా. హలో మేడం. ఉపాధ్యాయ్. చెప్పండి. మేడం, యాక్చువల్లీ నాకు బ్రెయిన్ స్ట్రోక్ అయింది. దాని తర్వాత పారాలిసిస్ వచ్చింది అనమాట. మీ వాయిస్ క్లారిటీ లేదండి కొంచెం. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పారాలిసిస్ అయిందమ్మా, లెఫ్ట్ హ్యాండ్ లోని, లెఫ్ట్ సైడ్ లో. ఓకే. దాని తర్వాత నాకు పరిచయం అయిందన్నమాట ఈ హీలింగ్ ద్వారా. అయితే 2 సైకిల్స్ నడపమని, ఇది గోల్డ్ సైకిల్ నడిపానండి. ఓకే. గోల్డ్ సైకిల్ నడిపిన తర్వాత నాకు ఏంటైందంటే రీసెంట్లీ పార్కిన్సన్ దగ్గర హ్యాండ్ షివరింగ్ అవుతున్నాడండి. ఉమ్, దానికి ఏం చేయాలంటే నాకు అది నర్వ్ హార్మోనిక్ వదిలి నడుపుతున్నాను, కానీ అంత పెద్ద ఇంప్రూవ్మెంట్ దొరకలేదు. ఏం చేయాలో నాకు అర్థం లేదన్నమాట. హలో. చెప్పండి మేడం. మీ వాయిస్ అస్సలు క్లియర్ లేదండి. ఒక్క నిమిషం. హెడ్ఫోన్స్ పెట్టుకున్నాను. చెప్పండి. మేడం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వింటున్నాను మేడం. ఇంకా కొంచెం క్లారిటీ రావాలండి. వస్తుంది, దగ్గరికి వస్తున్నాను. వాయిస్ అస్సలు. ఒక్క నిమిషం. వస్తుంది.
మేడం అదే అన్నమాట నాకు మెడిసిన్స్ అయితే వాడుతున్నాను నార్మల్ ఎలోపతి మెడిసిన్స్ డాక్టర్ దగ్గర వాడలేదు. దీని ద్వారా నాకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చూస్తున్నాను. 23లో తీసుకున్నాను. ఉపాధ్యాయులు గారు మీ వాయిస్ అస్సలు క్లారిటీ లేదండి. ఓకే మేడం, ఇది హెడ్ ఫోన్ యా తీసుకుంటాను. యా కంటిన్యూ అవ్వండి. యా షూర్. ఓకేనండి, విల్ క్యాచ్ యూ అప్ లేటర్ అండి. సో లేట్ చేయకుండా ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ తోటి మీ అందరి ముందుకి వాళ్ళు వచ్చేసామండి. సో లెట్స్ వెల్కమ్ మన టైమ్ వేవర్ థెరపిస్ట్ డాక్టర్ రఘు ఆర్య గారిని వెల్కమ్ చేద్దామండి. డాక్టర్ గారు వెల్కమ్ అండి. యా గుడ్ ఈవినింగ్ అందరికీ. థర్స్డే ట్రైనింగ్ సెషన్లో వెల్కమ్ అండి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ప్రోగ్రాంలో ఎవరైతే అటెండ్ అయ్యారో మాన్యువల్గా అంటే ఫిజికల్గా వాళ్ళంతా కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈశ్వర్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన లాస్ట్ మీటింగ్ ఫస్ట్ టైం వచ్చారండి. సో వాళ్ళ వైఫ్కి ఆయన వాడడము రిజల్ట్ తీసుకోవడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. తన స్లీప్ గురించి కూడా చెప్పడం జరిగింది. రియల్లీ చెప్పాలంటే వెరీ లాంగ్ ఫ్రెండ్స్. సో అనుకోకుండా కలవడం, తర్వాత వారు వాడడం, వారికి రిజల్ట్ రావడం, రియల్లీ ఐఎమ్ వెరీ ఫెల్ట్ హ్యాపీ. ముందుగా మన ఈశ్వర్ గారికి నిజంగా థ్యాంక్స్ ఈశ్వర్ గారు. ఎందుకంటే మీరు వాడి రిజల్ట్ చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనము సైన్స్ తెలవడం వేరు, రిజల్ట్ వేరే. సో ఇక్కడ మనం మోర్ దెన్ 60 మెంబర్స్ ఉన్నాము. మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డివైస్ ఎంతమందికి అమ్మాలని కాదండి. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతమందికి రిజల్ట్ రావడం అనేది ముఖ్యం. అట్లనే ఈశ్వర్ మన గుప్తా గారు కూడా ఎక్సలెంట్ గా చెప్పారండి. మణి గుప్తా గారు వారు బేసిక్ మోడల్ తీసుకున్నారండి. అంటే నాకు తెలిసి తను ఎన్నో రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా అని చెప్పారు. చూస్తూ తనకు ఫ్రీక్వెన్సీస్ అర్థమైన తర్వాత తను ఒక డిసిషన్ తీసుకొని తను వాడి, అట్లనే తన మేడం కూడా వాడిచ్చి అతను కూడా రిజల్ట్ తీసుకోవడం జరిగింది. రియల్ చెప్పాలంటే మీ అందరికీ థ్యాంక్స్ అండి. మా ఉద్దేశం వల్ల ఈ డివైస్తో అందరికీ తగ్గుతుందని కాదండి, 100కు 100%. కానీ కొంతమందికి తగ్గినా చాలు అనేది మా ఉద్దేశం. దాంట్లో మనం ఎందుకు ఉండొద్దు. రెండో విషయానికి వస్తే, ఇందాక డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోవాలని అంటున్నారు. నిజంగా చెప్పాలంటే డాక్టర్స్ ఏం అయిపోరండి. ఎందుకంటే డాక్టర్స్ చాలా పని ఉందండి. ఆర్టీఏ అంటాం, రోడ్ యాక్సిడెంట్స్, అట్లనే ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి, కొన్ని ట్యూమర్స్ డెవలప్ అవుతాయి, లాట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. 150 కోట్ల జనానికి ఈరోజు ఇండియాలో చాలా తక్కువ మంది డాక్టర్లు ఉన్నాయి. మన కరోనాలో చూసాం. అట్లా అని చెప్పి ఏ డాక్టర్ కూడా కోరుకోరండి మీరందరూ జబ్బులు పడాలి. మేమంతా మాట్లాడేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మిమ్మల్ని కాపాడుకోండి. కాపాడుకొని మీ హెల్త్ మీ చేతిలో లేనప్పుడు అప్పుడు ఎమర్జెన్సీలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అట్లా అని చెప్పి రోజు అంబులెన్స్లో తిరగలేం కదండి. సో ఇది మీరు అర్థం చేసుకోండి. డాక్టర్ల పని డాక్టర్లకు ఉంటుందండి, మన పని మనం చేయాలి. అట్లా అని చెప్పి మెడిసిన్సే లైఫ్ అనుకోకూడదండి. సో ఇది మన ఫ్రీక్వెన్సీ వెల్నెస్ డివైస్ వల్ల మనకి జరిగే బెనిఫిట్. మేజర్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రివెన్షన్. మీ అందరు తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఈరోజు ఈ సెషన్లో వీఆర్ గోయింగ్ ఫర్ ఇంట్రొడక్షనరీ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈల్ అడ్వైజర్. సో ఒకసారి స్క్రీన్ షేరింగ్ లోకి వెళ్దామండి. ఈల్ అడ్వైజర్ లో యా షూర్ షూర్ అండి. సో ఈ హీల్ అడ్వైజర్ అనేది ఏంటంటే, మన శరీరంలో ఏవైతే రుగ్మతలు వస్తున్నాయో, రావడానికి అవకాశం ఉందో, వాటిని మనం కాపాడుకుంటూ మనము హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఇది ఒక వండర్ఫుల్ డివైస్ టెక్నాలజీ. అయితే మన బాడీలో ఒకసారి చూస్తే, మన బాడీ అనేది ఒక ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీలో ఏముందంటే మైండ్ ఉందండి. ఉందా అండి? అదే మన ఆలోచన కదండి. ఈ ఫిజికల్ బాడీ ఏం చేస్తుందంటే మన ఆలోచనలు నడిపిస్తుంది, మన శరీరాన్ని నడిపిస్తుంది. మీరు ఏ వ్యాధి చూసినా, ఫిజికల్ లెవెల్ వ్యాధి కానీ, మెంటల్ లెవెల్ వ్యాధి కానీ, స్పిరిచువల్ లెవెల్లో కానీ ప్రాక్టీస్ చేసిన ఈ అన్నిటిని
ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఎవరు ఆన్ మ్యూట్ మ్యూట్ అయిపోయారు ఆయన. ఎస్, ఐమ్ ఓకే, ఆడబుల్. ఎస్. యా, మన బాడీని 3 బాడీలుగా డివైడ్ చేశారండి. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ. ఫిజికల్ బాడీ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూసే శరీరం అండి. మెంటల్ బాడీ అంటే ఏంటంటే మన ఆలోచనలు. అట్లనే స్పిరిచువల్ బాడీ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న నాడీ వ్యవస్థ, మన బాడీలో సెంటర్ ఆఫ్ బాడీలో సుషుమ్న నాడి, ఇడా పింగళ నాడులు, 72,000 నాడులు ఉన్నాయి మన బాడీలో. ఈ నాడుల యొక్క పని ఏం చేయాలంటే మన బాడీలో వచ్చే ఏదైతే ప్రాణశక్తి ఉందో దాన్ని మన బాడీకి మొత్తం సప్లై చేయడం. ఇది మీ అందరు తెలుసు, మీరు విని ఉంటారు, అవునా కదండి? సో ఈ రోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే, మనందరం హీలీ తీసుకున్నాం. ఇక్కడ చాలా మంది హీలీ తీసుకొని హీలీ ఆల్రెడీ వాడేవాడు చాలా మంది కనిపిస్తున్నాం కదండి. సో హీలీలో ఏ ప్రోగ్రామ్ దేనికి వాడాలి, ఇది చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ అండి. కొంతమందికి చాలా మంది కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఏ ప్రోగ్రామ్ దేనికి పెట్టుకోవాలి. సో దాన్ని నివృత్తి చేయడానికి మన హీలీ ఫ్యామిలీలో ఒక వండర్ఫుల్ యాప్ అనేది ఉంది. దాని పేరు వచ్చి హీల్ అడ్వైజర్ యాప్. ఇందాక ఆర్థరైటిస్ గురించి చెప్పడం జరిగింది. రుమటో ఆర్థరైటిస్ కానీ మామూలు ఆర్థరైటిస్ కానీ ఏదైనా ఆర్థరైటిస్ ఉండొచ్చు. సో ఆర్థరైటిస్ నుంచి మనం కాపాడుకోవడానికి ఎలాంటి ప్రోగ్రామ్ వాడితే బాగుంటుంది హీలీలో అనేది చాలా మంది డౌట్. అట్లనే డయాబెటీస్గా ఉంది, డయాబెటీస్ ఉంది, తర్వాత కీళ్ళ నొప్పి ఉంది, డయాబెటీస్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఏం ప్రోగ్రామ్ వాడాలి, ఎలా తెలుస్తుంది? అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను, ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. సో మీరందరూ కూడా వీలైతే మీ హీలీ డివైస్ని ఆన్ చేసి ఇప్పుడు స్క్రీన్ మీద ఏదో చూపిస్తున్నామో దాన్ని మీరు కూడా ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఓవర్ టు హిరణ్మయ్య గారు. రెడీ అండి హిరణ్మయ్య గారు? రెడీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాల్సి ఉంటే, హీలీలో హీలీ అడ్వైజర్ యాప్ని మేము డౌన్లోడ్ చేసుకోవాలండి. ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం అంటే, ఇక్కడ మీరు ముందర చూడండి, ప్లే స్టోర్లోకి వెళ్ళాము. ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇక్కడ హీలీ యాప్ అని మీరు టైప్ చేస్తారు. హీలీ యాప్ అని టైప్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూస్తే రెయిన్బో కలర్స్ లో హీల్ అడ్వైజర్ అని మీకు కనిపించిందండి. దీని స్పెల్లింగ్ వచ్చి HEAL, హీల్, అట్లనే అడ్వైజర్, ADYADVISOR, అడ్వైజర్ అని వచ్చిందండి. ఈ హీల్ అడ్వైజర్ ని మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలండి. సో డౌన్లోడ్ చేసుకోండి. ఐ థింక్ మీ అందరికి క్లారిటీ ఉంటే ఒక్కసారి చాట్ బాక్స్ లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. మనం ఏం చేసే స్టెప్స్ మీకు అర్థమవుతుంటే ఎస్ అని టైప్ చేయండి. ఎక్కడైనా మీకు డౌట్ వచ్చినా మీరు హ్యాండ్ టైప్ చేయొచ్చు, నేను మీకు అక్కడ ఆపి మీకు క్లారిటీ ఇస్తాను, నో వరీ. సో ఈ అడ్వైజర్ ని ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాట్ బాక్స్ లో అందరూ రిప్లై ఇస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నా అంటే, ఈ అడ్వైజర్ వల్ల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రోటోకాలే కదండి, మన ఇంట్లో ఉన్న అందరి ప్రోటోకాల్స్ మనం సెట్ చేయొచ్చు. అదే కాకుండా మన ఇంట్లో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మనకు ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మన బాడీలో ఎప్పటికప్పుడు చేంజెస్ రావచ్చు. ఆ చేంజెస్ ని కూడా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే పసిగట్టొచ్చు. పసిగట్టొచ్చి ఎప్పటికప్పుడు వాటిని అడ్రస్ చేయొచ్చు. నేను అడుగుతాను, చెప్పండి, పిల్లలు హోంవర్క్ ఏ రోజు ఆర్డర్ చేయాలా, మొత్తం అన్ని కలిపి సంవత్సరంలో ఒకటేసారి చేస్తే బాగుంటుంది? ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పాలి. అన్ని కలిపి ఒకటేసారి చేస్తారంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందండి, హాస్పిటల్కి వెళ్ళాల్సి. కాదు, ఏ రోజుకి ఆ రోజు హోంవర్క్ చేసుకోవాలనుకుంటే హీల్ అడ్వైజర్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో అదే హీల్ అడ్వైజర్ వల్ల ఉపయోగం. ఈ రోజు తలనొప్పి వచ్చింది, ఈ రోజు తీసేసేయండి, ఎందుకు భరించాలి, అవసరం ఏముంది. ఈ రోజు నిద్ర పట్టట్లేదు, ఈ రోజు నిద్ర పట్టేటట్టు చేసుకోండి. అంటే ఎట్లయితే మనం టీ రోజు తాగితే టీ అలవాటు అవుతుందో, రోగం కూడా మన బాడీకి అలవాటు అవుతుంది. ఆ అలవాటు కాకుండా చూసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ ఈ హీల్ అడ్వైజర్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఓపెన్ అని అంటున్నాం చూడండి. సో ఓపెన్ అని బటన్ క్లిక్ చేశారు, క్లిక్ చేస్తే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు హీల్ అడ్వైజర్ అనేది యాక్టివ్గా ఉన్నట్లే. కానీ సో ఇక్కడ మీకు ఫస్ట్ ఏం అడుగుతుందంటే క్రెడెన్షియల్స్ అడుగుతుంది. క్రెడెన్షియల్ అంటే మీరు హీలీ కొన్నప్పుడు మీ అకౌంట్తో కొంటారండి, అంటే ఎవరి ఈమెయిల్ ఐడితో వాళ్ళు కొంటారు, అవునా కదండి? సో ఎవరి ఈమెయిల్తో వాళ్ళు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయాలండి. ఈమెయిల్ ఐడి టైప్ చేసి మీరు హీలీకి ఇచ్చిన పాస్వర్డ్ తోని మీరు ఎంటర్ కావచ్చు. చూడండి, ఎంటర్ అయ్యారు. ఇక్కడ మీరు హిరణ్మయ్య గారు స్క్రీన్ లో చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. తన ఈమెయిల్ ఐడిని టైప్ చేస్తున్నారు. వీలైతే అందరూ దీన్ని ఫాలో కాండి. ఎవరైతే ఇప్పటివరకు చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు ట్రై చేయండి, మేము స్లోగా చెప్తుంటాం. సో ఇక్కడ
డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నదండి రిమైండర్ ఏమని ఉంటుందంటే ఈ యాప్ ని యాక్టివ్ చేయాలని అడుగుతుందండి. సో మీరు ఏం చేయాలంటే యాక్టివ్ అని టైప్ చేస్తారు. జస్ట్ యాక్టివ్ అని టైప్ చేయండి, యాక్టివ్ ని యాక్టివేట్ చేయండి. చూడండి, అలో అంటే హీలీని మొత్తం యాక్సెస్ చేస్తున్నాం. ఇది క్లౌడ్ టెక్నాలజీ కాబట్టి ఎప్పటికప్పుడు మీకు సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి మీకు అట్లా అడుగుతుందండి. చూడండి, ఇది మనము సిస్టంలోకి వచ్చేసాం. ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజ్ అండి. హోమ్ పేజ్ లో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బయో ఎనర్జెటిక్ రీవైటలైజేషన్ ఉన్నాయి. బయో ఎనర్జెటిక్ వైటలైజేషన్ అంటే ఏంటంటే మనం రోజువారీ మన పనులలో రీవైటలైజేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. రీవైటలైజేషన్ ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇవి అందరికీ ఉండవు. ఎవరైతే ఈ రీవైటలైజేషన్ ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో వాళ్లకు ఈ రీవైటలైజేషన్ యాక్టివేట్ అయ్యి ఉంటుందండి, మిగతా వాళ్లకు డిజేబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ కిందికి ఒక స్టెప్ కిందికి వెళ్తే డిజిటల్ న్యూట్రిషన్ కనిపిస్తుందండి మీకు. ఈ డిజిటల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే మన ఈలీ యాప్ లో ఈలీ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ఐఎంఎఫ్ డిజిటల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ డిజిటల్ ప్రోగ్రామ్స్ ని కూడా మీరు ఇక్కడ ప్రాక్టికల్ గా ఏ ప్రోగ్రామ్ ఏ డిసీజ్ కి వాడుకోవచ్చు, ఏ హెల్త్ కంప్లైంట్ వాడుకోవచ్చు అనేది, లేదా ఏ హెల్త్ కంప్లైంట్ రాకుండా వాడుకోవచ్చు అనేది ఇక్కడ మన డిజిటల్ న్యూట్రిషన్ లో కూడా సెర్చ్ లో తెలుసుకుంటాం. ఇంకా కిందికి వెళ్తే ఈల్ అడ్వైజర్ సెర్చ్ ఉంది. ఈ ఈల్ అడ్వైజర్ సెర్చ్ అనేది ఐఎంఎఫ్ ప్రోగ్రామ్స్. ఇవి మెయిన్ ప్రోగ్రామ్స్. అంటే ఏంటి, మనము ఈలీ వాడుకోవడానికి మెయిన్ గా ఏ ప్రోగ్రామ్స్ వాడుకోవడానికి ఈల్ అడ్వైజర్ సెర్చ్ అనేది ఐఎంఎఫ్ అంటే ఇండివిజువల్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, పాత వాళ్ళు కూడా, ఐఎంఎఫ్ అంటే ఏంటండి? ఇండివిజువల్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అండి దాని ఫుల్ ఫామ్. అంటే ఏంటి? మరో రెండో క్వశ్చన్ అండి. ఇండివిజువల్ అంటే మన సొంతమైనది, మైక్రో కరెంట్ అంటే మన బాడీలో ఉండే కరెంట్ అండి. ఎవరైనా చూశారండి మన బాడీలో ఉండే కరెంట్ని? చూశారా? చూడలే కదండి. నేను చూపిస్తానండి, మీరు అందరూ ఓకే అంటే చూపిస్తాను. ఈసీజీ మిషన్ చూశారండి? టీవీలో చూపిస్తుంటారు చూడండి, మనం పెట్టుకోవాల్సిన లేదు, టీవీలో చూపిస్తుంటారు. ఈసీజీ మిషన్ మన బాడీకి పెట్టగానే మీకు ఒక వేవ్స్ కనిపిస్తుంటాయి. అదే వేవ్ స్ట్రైట్ ఒక లైన్ వచ్చేసింది అనుకోండి, ఏమన్నట్టండి? కరెంటు పోయినట్టే. కరెంటు పోయితే బాడీకి ఉపయోగం ఏం లేదండి. ఇంత పెద్ద బాడీ ఆ చిన్న కరెంట్ తోనే నడుస్తుందండి. ఆ చిన్న కరెంట్ యొక్క విలువ ఏంటంటే 3.6 మిల్లీ వోల్ట్ నుంచి 4 మిల్లీ వోల్ట్స్ అంటే 4.2 మిల్లీ వోల్ట్స్. ఆ కరెంట్ తోనే బాడీ నడుస్తుంది. సో చూడండి, సో ఆ ఇండివిజువల్ మైక్రో కరెంట్ ఏదవుతుందో అది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే మన వాడుక బట్టి మన కరెంట్ యూజ్ అవుతుంది. ఇది ఒప్పుకుంటారండి? సో అదేవిధంగా మన బాడీని మనం వాడుకున్నప్పుడు డిఫరెంట్ ఫేజెస్ లో మన బాడీలో వచ్చే చేంజెస్ బట్టి ఈ కరెంట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఆ కరెంట్ ఫ్లక్చువేషన్ ని మనకి ఈ మన ఇండివిజువల్ మైక్రో కరెంట్ తోని, మన సొంత కరెంట్ తోని మన హీలీ డివైస్ ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఒక స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది. ఏసీకి స్టెబిలైజర్ ఎందుకు పెడతామండి? ఎందుకు పెడతామంటే వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఏమైనా ఉంటే, కరెంట్ ఫ్లక్చువేషన్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సేమ్ విధంగా మనం టెన్షన్ లో ఉంటే మన బాడీ యొక్క వోల్టేజ్ డిస్టర్బ్ అయింది. ఆ వోల్టేజ్ ని మనం ఫ్లక్చువేషన్ మనం కంట్రోల్ చేసి ఈలీలో టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని మన కరెంట్ ని రెగ్యులరైజ్ చేసుకుంటాం. ఇది మీ అందరికీ రెగ్యులర్ ప్రోగ్రామ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఒకసారి ఓవర్లుక్ గా చెప్పారు. సో అదే ఇండివిజువల్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ. ఇంకా కిందికి వెళ్తే యానిమల్ సంబంధించిన ఐఎంఎఫ్ ప్రోగ్రామ్ ఉందండి. ఇది ఎవరైనా మన యానిమల్స్, పెట్ యానిమల్స్ ఇంట్లో ఉంటాయి కదండి, పెంచుకుంటాం కదా, వాటికి కూడా కరెంట్ ఉంటుందండి. ఉంటుంది కదండి వాటికి కూడా. సో వాటికి కూడా ట్రీట్మెంట్ చేయడానికి మనకు యానిమల్ ప్రోగ్రామ్, ఐఎంఎఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఈలీలో ఉన్నాయి. అది కొనుక్కున్న వాళ్ళకి ఉంటుంది, అందరికీ ఉండదండి. అట్లనే నేచర్ సైకిల్ ఉందండి. ఇది చాలా వండర్ఫుల్ సైకిల్ అండి. నేచర్ సైకిల్ అనేది అంటే మనకు వాతావరణంలో వచ్చే మార్పులు. ఇప్పుడు మనం ఏ కాలంకి వెళ్ళాము అంటే వేసవి కాలంలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ వేసవి కాలంలో ఏం చేస్తారు అంటే మీరందరూ వినిండొచ్చండి, వేసవి కాలం రాగానే శ్రీరామనవమి వస్తుందండి. అవునా? శ్రీరామనవమి ఇప్పుడు రెడీగా ఉందండి. ఈ శ్రీరామనవమికి ఏం చేస్తామంటే వడపప్పు పానకం, విన్నారండి? అందరికి వడపక్క పానకాలు వచ్చుతాం. రోడ్ల పైన చలివేళ్లు పెట్టి పంచుతారండి ఫ్రీగా. చూశారండి ఎవరన్నా? ఎస్, మనందరూ తెలుసు. నేను అడుగుతాను, చెప్పండి, ఈ వడపప్పు పానకము ఎందుకు పెడతారు అంటే దానికి శాస్త్రీయమైన ఒక సైంటిఫిక్, అంటే దాన్ని సైంటిఫిక్ అనకూడదండి, ఎందుకంటే సైన్స్ చాలా చిన్నది. మన భారతదేశ శాస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే ఈ వేసవిలో వచ్చే ఏదైతే ఎండ ఉందో దానివల్ల సన్ స్ట్రోక్ రాకుండా మనకు ముందుగానే
మినరల్స్, బెల్లం నీళ్ళు అండి. మినరల్ వాటర్ అంటే బెల్లం నీళ్ళు. మనం తాగే నీళ్లు కాదండి వాటర్, మినరల్ వాటర్. అది యాడెడ్ మినరల్స్. అది రియల్ బెల్లం ఏంటంటే మినరల్స్ అండి. దాంట్లో వాటర్లో కలిపి బెల్లం పానకం తయారు చేస్తాం. ఈ బెల్లం పానకం అనేది మినరల్స్ వాటర్ అన్నమాట. అంటే రాబోయే స్వెట్ ద్వారా, ఎండకు స్వెట్ ద్వారా మనం డిహైడ్రేట్ అయ్యి ఈ స్ట్రోక్ రాకుండా, అంటే దాన్ని ఏమంటారు, వడదెబ్బ అంతే కదండి. వడదెబ్బ తగలకుండా మనము ఏం చేస్తామంటే ముందుగానే శ్రీరామనవమికి ఈ పానకం తాగేస్తాం. మన వడపప్పు ఎందుకండి? వడపప్పు కూడా శాస్త్రమే అండి. మళ్ళీ అక్కడ ఆ శాస్త్రం ఏంటంటే విటమిన్స్ అన్ని వాటర్ సాలబుల్ అండి. ఏ విటమిన్ అయినా వాటర్ సాలబులే. అండ్ మినరల్స్ ఏమో ప్రోటీన్ సాలబుల్ అండి. అంటే మన బాడీలో ఉన్న ప్రోటీన్ అంతా కూడా దేనికి వాడుతుంది? మినరల్ సాలబుల్కి వాడుతుంది. మినరల్స్ అన్ని మన బాడీలో దేనికి వాడుకుంటాయి? ప్రోటీన్కి యూజ్ అవుతాయి. అంటే మీకు షార్ట్ కట్ చెప్పాలంటే ఎవరికైనా వెయిట్ తగ్గాలనుకోండి, వాళ్ళు మినరల్స్ ఎక్కువ తీసుకుంటే ఈ వెయిట్ ఎక్కువ ఏదైతుందో ప్రోటీన్ బాడీ వాడేస్తుంది, ఎనర్జీ కింద కన్వర్ట్. అంత సైన్స్ ఉందండి మన వాళ్ళది. సో చూడండి, ఈ వడపప్పు పానకం పంచుతారండి. సో అది దాని యొక్క లాజిక్. దాన్నే నేచర్ సైకిల్ అంటారు. ఈ నేచర్ సైకిల్లో సమ్మరు, వింటరు అంతే కదండి. మన దగ్గర కాలాలు ఉన్నాయి కదా, ఋతువులు ఉన్నాయి కదండి. ఋతువులన్నీ నేచర్ సైకిల్ అంటారు. కొన్ని దేశాల్లో 3 ఋతువులు ఉంటాయి. మనకి ఎన్ని ఋతువులు అండి? 4 ఋతువులు ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం నేచర్ సైకిల్లో ముందు రాను పోని తెలుసుకుందాం. ఈ రోజు సెషన్ ముఖ్యంగా మనం తెలుసుకునేది ఏంటంటే హీల్ అడ్వైజర్ సర్చ్. అంటే IMF షెడ్యూల్లో ఇండివిజువల్ మైక్రో కరెంట్లో హీల్ అడ్వైజర్ సర్చ్ మనం తెలుసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇలా వచ్చిందండి. ఏమొచ్చింది అంటే ఒకసారి బ్యాక్ అండి. ఏమొచ్చిందంటే ఒకసారి హీల్ అడ్వైజర్ సర్చ్ మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే నోటీస్ వచ్చిందండి. ఏమని వచ్చింది అంటే ఇది ఇండివిజువల్ మైక్రో కరెంట్తో పనిచేస్తుంది, ఇది ఒక మెడికల్ డివైస్ కాదు, ఇది వెల్నెస్ డివైస్ అని అక్కడ మీకు వస్తుందండి. మైక్రో కరెంట్తో పనిచేస్తుంది. దాన్ని ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత మిమ్మల్ని మీరు ఏ ఎడిషన్లో ఉన్నారో అడుగుతుందండి. మీరు ఏ ఎడిషన్లో ఉంటే అది మీరు క్లిక్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గోల్డ్ ఎడిషన్లో ఉంటారు, కొంతమంది రెజొనెన్స్ ప్లస్ ప్రొఫెషనల్. మళ్ళీ చాలా మంది మమ్మల్ని అడుగుతారండి. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వచ్చేసింది మళ్ళీ, ఇన్ని ఎందుకు పెట్టారండి అని చాలా మంది అడిగే క్వశ్చన్ అండి. ఎందుకు ఇన్ని పెట్టారంటే మనకు అవసరం తగ్గట్టు పెట్టారండి. చిన్న వ్యాధికి చిన్న మందు, పెద్ద వ్యాధికి ఏంటండి పెద్ద మందు. వ్యాధి చిన్నగా ఉందనుకోండి, పెద్ద టాబ్లెట్ అవసరమా అండి? అవసరం లేదు కదండి. మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం తీసుకోవడానికి అలా పెట్టడం జరిగింది. సో దీన్ని మీకు ఏ ప్రోగ్రామ్ మీకు అవసరం అనేది మీరు ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. కిందికి వెళ్తే ఈలీ అడిషన్ అని, యువర్ ఈలీ అడిషన్ అని అడుగుతుంది. నేను క్లిక్ చేశాం. క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న ఏ అడిషన్ ఉందో మీరు మళ్ళీ ఇక్కడ అడుగుతుంది. దాంట్లో యానిమల్ ప్రోగ్రామ్స్ అని ఉంది, అది క్లిక్ చేయకండి. ఎందుకంటే మనం యానిమల్ ప్రోగ్రామ్ క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ తెలియదు అండి దేని గురించి క్లిక్ చేశాము. సో అందునుంచి చాలా మంది లాజికల్ అడుగుతారు, ఎందుకు పెట్టొద్దండి అని అంటారు. ఎందుకు పెట్టొద్దంటే మనం యానిమల్ని స్కాన్ చేస్తలేం కాబట్టి పెట్టొద్దండి, అంతే. మనిషికి మనం వాడుతున్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం యానిమల్కి వాడతామో మనిషికి సంబంధించిన ప్రోగ్రాము మనం క్లిక్ చేయమండి. సో ఇప్పుడు బ్యూటీ ప్రోగ్రామ్ మనం క్లిక్ చేస్తున్నాం, టిక్ చేయండి. బయోటిక్ డిఫెన్స్ టిక్ చేస్తున్నాం. నెక్స్ట్ బయోటిక్ హార్మోనీ 1, బయోటిక్ హార్మోనీ 2, బయోటిక్ సపోర్ట్, ఎస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ బయోటిక్ వైటలైజేషన్ ఆమె దగ్గర డిఫాల్ట్ ఉందండి మేడం గారి దాంట్లో, ఎందుకంటే ప్రొఫెషనల్లో ఉంది. దాని చక్రాస్ని టిక్ చేయండి. డీప్ సైకిల్ సి, డీప్ సైకిల్ హెచ్. ఈ డీప్ సైకిల్ హెచ్ కొంతమందికి ఉండకపోవచ్చు అండి ఓల్డ్ మోడల్లో. సో వాళ్ళు దాన్ని టిక్ చేయొద్దు, ఉన్న వాళ్ళు మాత్రం టిక్ చేయండి. ఫిట్నెస్ ప్రోగ్రామ్ టిక్ చేయండి. గోల్డ్ సైకిల్ ఆల్రెడీ టిక్ అయి ఉందండి. నెక్స్ట్ HRV ప్రోగ్రామ్స్ లేవండి మన దగ్గర, ఎవరికి కూడా అవైలబుల్ లేవు, దాన్ని క్లిక్ చేయకండి. నెక్స్ట్ జాబ్ని క్లిక్ చేశాము, లర్నింగ్ని క్లిక్ చేశాము. నెక్స్ట్ మెంటల్ బ్యాలెన్స్ని క్లిక్ చేశాము. తర్వాత మెరిడియన్ 1 and 2ని క్లిక్ చేశాము. తర్వాత నేచర్ సైకిల్ని క్లిక్ చేయకండి. స్కిన్ ప్రోగ్రామ్ టిక్ చేయండి. స్లీప్ ప్రోగ్రామ్ టిక్ చేయండి. ద పవర్ ఆఫ్ 3ని టిక్ చేయండి. అట్లనే వెల్బీయింగ్ని టిక్ చేయండి. సో చూడండి, తన దగ్గర ప్రొఫెషనల్ ఉంది కాబట్టి నేచర్ సైకిల్, అట్లనే కొన్ని 2 ప్రోగ్రామ్ తప్ప మిగతా అన్ని మనం క్లిక్ చేసాం. యాన్యువల్ ప్రోగ్రామ్ ఒకటి లేకుండా. ఇప్పుడు సేవ్ సెట్టింగ్ అండి. ఈ సేవ్ సెట్టింగ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళా సెట్టింగ్లోకి రండి. ఇక్కడ సెట్టింగ్ ట్యాబ్ ఉంది చూడండి, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ మీకు మై హీలీ అని ఉందండి, ఆ మై హీలీని ఒకసారి క్లిక్ చేయండి. చేసినప్పుడు ఇక్కడ చూడండి హై కరెంట్, లో కరెంట్ అని ఉందండి. అందరినీ మన భారతదేశంలో అందరూ కూడా మనం హై కరెంట్లో పెట్టుకోవాలి. ఎందుకు హై కరెంట్లో పెట్టుకోవాలంటే మన దేశంలో వోల్టేజ్ అంటే సెన్సిటివిటీ అనేది తక్కువ. అదే మీకు మన జర్మనీ కానీ కోల్డ్ ఏరియాలో సెన్సిటివ్ ఉంటారండి వాళ్ళ స్కిన్స్, అప్పుడు వాళ్ళు లో కరెంట్ వాడతారు. సో అందునుంచి మనం అందరం కూడా ఏషియన్ కంట్రీస్ వాళ్ళందరూ హై కరెంట్లో పెట్టుకోవాలి.
మీరు హై కరెంట్ ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే అది యాక్టివేట్ కాదండి, యాక్టివేట్ అవుతుందని చెప్తుంది ప్రోగ్రెస్ అని చెప్పి. అది ఆటోమేటిక్ గా మీకు ఒక 1 డేలో క్లియర్ అవుతుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సర్చ్కి వెళ్దామండి. ఈ సర్చ్కి వెళ్లే ముందు ఒకసారి ఓకే చెప్పేసండి. మళ్ళీ చేసి ప్రోగ్రామ్లోకి వెళ్ళండి. ఒకసారి ప్రోగ్రామ్లోకి వెళ్ళండి. ప్రోగ్రామ్లోకి వెళ్ళేసి ప్రోగ్రామ్ పుల్ అని చూడండి. ఈ ప్రోగ్రామ్ పుల్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రోగ్రామ్లోకి వెళ్తే రెండు ఉంటాయండి. మై ప్రోగ్రామ్లో ప్రోగ్రామ్ పుల్ ఒకటి, ఐఎంఎఫ్ షెడ్యూల్ ఉంటుందండి. ఫస్ట్ ప్రోగ్రామ్ పుల్లోకి వెళ్దామండి. ప్రోగ్రామ్ పుల్లో వెళ్తే ఇక్కడ ఏ ప్రోగ్రామ్ లేవండి. కొంతమంది మీరు ఆల్రెడీ యాడ్ చేసి ఉంటారు. యాడ్ చేసి ఉంటే అవన్నీ డిలీట్ చేసేయండి. ఆ డిలీట్ చేయాలంటే ఈ పెన్ క్లిక్ చేస్తే మీకు డిలీట్ ఆప్షన్ వస్తుందండి. సో అది మీరు డిలీట్ చేసేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు సెర్చ్లోకి వెళ్దామండి. సెర్చ్కి వెళ్ళి ఓకే అన్నామండి. ఓకే అన్న తర్వాత ఇక్కడ మీకు ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ కింద టైప్ హియర్ అని వచ్చింది. సెర్చ్ ఫిల్టరేషన్ లో ఇక్కడ ఉంది మీకు ఆల్ ఐఎంఎఫ్ ప్రోగ్రాము, బయోటిక్ వైటలైజేషన్ ప్రోగ్రాము, ఆ తర్వాత డిజిటల్ న్యూట్రిషన్, హీల్ ఐఎంఎఫ్ ప్రోగ్రామ్. ఇవన్నీ అందరికి ఉండకపోవచ్చు అండి. రీవైటలైజేషన్ ప్రోగ్రామ్ కొంతమంది ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ లేకపోతే. డిజిటల్ న్యూట్రిషన్ కూడా ఉండకపోవచ్చు. కానీ అందరి దగ్గర ఉండే కామన్ ప్రోగ్రామ్ ఏంటంటే హీలీ ఐఎంఎఫ్ ప్రోగ్రామ్. అందరి దగ్గర ఉంటుంది. అది మీ మీ ప్యాకేజ్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ హిరణ్మయ్య గారు ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే చెప్పండి, లేదా వాళ్ళని అడగండి, మనం అదే టైప్ చేద్దాం. యా, ఎవరికైనా హెల్త్ కండిషన్ మీరే చెప్పండి. విల్ టైప్ దట్ అండ్ విల్ చెక్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీరు మీ. మెసేజ్ లో టైప్ చేయండి. యా, మీకు ఎవరికైనా హెల్త్ కండిషన్ మెసేజ్ లో టైప్ చేస్తే అదే మేము మీకు ప్రాక్టికల్ చూపిస్తామండి ఎలా పని చేస్తుంది. లేవా అండి హెల్త్ కండిషన్స్ ఎవరికి? వచ్చిందండి. కాలు వాపులు. ఎస్, ఎక్సలెంట్ అండి. సత్యదుర్గ గారు అడిగారు కాళ్ళ వాపులని. సో ఇక్కడ కాళ్ళ వాపుల్ని మనము తెలుగులో అడిగితే బాధపడుతుంది, ఎందుకంటే తెలుగు సబ్జెక్ట్ కాదు కాబట్టి. ఫస్ట్ ఇక్కడ మనం రాద్దాము స్వెల్లింగ్ ఆఫ్, రాయండి హిరణ్మయ్య గారు, దాన్ని ఇంగ్లీష్ లో రాయండి. స్వెల్లింగ్ ఇన్ అ ఫుట్ ఆర్ లెగ్స్. స్వెల్లింగ్ అయిన లెగ్స్ అనుకుంటాడు. స్వెల్లింగ్ అయిన లెగ్స్, ఎందుకంటే కాళ్ళలో వాపు అంటారు. స్వెల్లింగ్ ఆఫ్ లెగ్. చూడండి ఇక్కడ ఒకటే ఒక మైనస్ పాయింట్ అండి. ఏం చేయాల్సి ఉంటుందంటే మనము ఏదైనా ప్రోగ్రామ్ మనము తెలుగులో అనుకున్నా దాన్ని ఇంగ్లీష్ లో మాత్రం టైప్ చేయాల్సి ఉంటుంది. సో అందుంచి ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్ లో కంపల్సరీ మీరు టైప్ చేయాలి కాబట్టి ఇక్కడ స్వెల్లింగ్ ఆఫ్ లెగ్ అని టైప్ చేశారు. చేసినప్పుడు హార్మోని స్కిన్ 23 వచ్చింది, స్లీప్ 3 అని వచ్చింది. అంటే ఇక్కడ స్కిన్ 3 అనేది 23 అని ఎందుకు వచ్చింది అంటే ఆ స్వెల్లింగ్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు మన ఏంటి స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమా లేదా వేరే ప్రాబ్లమా అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట, మన సాఫ్ట్వేర్ కాన్సెప్ట్. ఒకసారి హార్మోని స్కిన్ 23ని క్లిక్ చేయండి. చేస్తే కిందికి వెళ్ళండి. ఒకసారి కిందికి వెళ్తే చూడండి రిలీజ్ ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి. వాత వచ్చింది, నెక్స్ట్ స్కిన్ హార్మోని వచ్చింది, కఫా వచ్చింది, మైండ్ వచ్చింది, ఇంకా క్లాసిక్ ఫిజిక్స్ వచ్చింది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వచ్చింది, ఇంటెస్టైన్ వచ్చింది, ఎక్స్ట్రీమ్ టెన్షన్ వచ్చింది, బ్యాలెన్స్ వచ్చింది, బయో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇమోషనల్ వెల్బీయింగ్, స్కిన్ హార్మోని, ఎగ్జాస్ట్, లివరు, లార్జ్ ఇంటెస్టైన్, ఎపిజెనెటిక్, లింఫాటిక్ సిస్టమ్. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ని అది ఐడెంటిఫై చేసింది. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ టైప్ చేద్దామండి. స్కిన్ స్వెల్లింగ్ లెగ్, అది తీసేసి స్వెల్లింగ్ లెగ్. ఎస్, ఇక్కడ మళ్ళీ స్వెల్లింగ్ లెగ్ అని టైప్ చేస్తాం. స్వెల్లింగ్ లెగ్స్ ఆఫ్ వద్దండి, ఆఫ్ తీసేసేయండి. స్వెల్లింగ్ లెగ్ అని కొట్టండి. ఈ ఆఫ్లు ఆన్లు వద్దండి, అప్పుడు రాంగ్ వస్తుంది అది. ఎస్, స్వెల్లింగ్ లెగ్ ఇప్పుడు వచ్చింది చూడండి. ప్రోగ్రామ్ ప్యాకేజ్ 37. ఓకే, ఎస్. ఇప్పుడు కిందికి వెళ్ళండి. ప్యూర్, కఫా, క్లాసిక్ ఫిజిక్, బాడీ, క్లీన్ ఆలు, కిడ్నీ హార్మోని, లింఫాటిక్ సిస్టమ్, సర్క్యులేషన్ అండ్ స్ట్రక్చర్ అండ్ టిష్యూ హార్మోని, కనెక్టింగ్ టిష్యూస్. చూడండి ఇది ఎక్సలెంట్ గా మ్యాచ్ అయిందండి. హార్ట్, కనెక్టింగ్ టిష్యూస్, స్కిన్ హార్మోన్. ఎందుకు ఎక్సలెంట్ గా మ్యాచ్ అయిందంటే మీరు ఒకసారి చూస్తే దీని లోపల కాళ్ళలో స్వెల్లింగ్ రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటి, వాటర్ మెటబాలిజం అంటాం. వాటర్ మెటబాలిజం అంటే మన బాడీలో వాటర్ మెటబాలిజాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు కిడ్నీ అండి, అది కవర్ అయింది. రెండోది ఏంటంటే మన బాడీలో ఈ కాళ్ళలో జర్నీ చేసి స్వెల్లింగ్ రావడానికి కారణం సర్క్యులేషన్, అంటే వెరికోవెయిన్స్ అట్లా ఉంటాయి. సో అవన్నీ కవర్ చేసుకుంటే ఈ ప్రోటోకాల్ వచ్చింది. సో మీరు ఎలా చేయాల్సిందంటే ఈ ప్రోటోకాల్ని టిక్ చేయడం. సో ఒకసారి అన్ని స్టార్స్ ని టిక్ చేయండి 1 by 1.
చూడండి, 1 by 1 టిక్ చేస్తాం. ఇవన్నీ స్టార్స్ ని టిక్ చేయండి 1 by 1. సత్య గారు మీరు చూస్తున్నారు అనుకుంటాను. సో చూస్తుంటే ఒకసారి ఎస్ అని పెట్టండి. ఇది మీరు ఫాలో కావాల్సిన ప్రోటోకాల్ అండి. సో ఇవన్నీ ఎవరైనా ఇలానే ప్రోటోకాల్ అండి. ఏ డిసీజ్ కైనా ప్రోటోకాల్ ఇలానే ఉంటుంది. సో ఇవన్నీ క్లిక్ చేసామండి. క్లిక్ చేసి మళ్ళీ పైకి వెళ్తాం. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ సర్చ్ ఫర్ రిజల్ట్ ఫర్ ఐఎంఎఫ్ షెడ్యూల్ అని దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ డేట్ లో మీకు ఈ సెర్చ్ చేశారు, ఇప్పుడు time తో సహా ఉందండి. చూడండి 27th మార్చ్ రోజు ఇక్కడ 9 అంటే 8:10 కి మనము ఈ షెడ్యూల్ చేసామండి ప్రోగ్రామ్. ఇక్కడ క్రియేట్ ఐఎంఎఫ్ షెడ్యూల్ అనేది చేంజ్ టాపిక్ అని. ఒకవేళ మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ అని వెళ్ళొచ్చు. చేంజ్ టాపిక్ అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. దాని బదులుగా ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి కదండి ప్రోగ్రామ్, ఏమేమి వాడుకోవాలి. ఒకసారి క్రియేట్ ఐఎంఎఫ్ షెడ్యూల్ అని క్లిక్ చేయండి. చేస్తే ఫస్ట్ మీకు ఇక్కడ కనిపించేది ఏంటంటే ఇలా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాలెండర్ ఏంటంటే మనం రోజువారీ ఇక్కడ చూడండి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అంటే మొత్తం రోజులో 3 ప్రోగ్రామ్స్. చాలా మంది మనం అడుగుతుంటారు రోజుకి ఎన్ని ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చండి ఈలీలో అని. అవునా కదండి? దానికి ఇక్కడ సింపుల్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి 3 ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. మండే పొద్దున ఒకటి పెట్టుకోవాలి, మండే మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. ఇవాళ థర్స్డే కాబట్టి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఫ్రైడే రేపు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, అలా అన్నమాట. సో దీన్ని ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో స్వెల్లింగ్ గురించి దాన్ని మనం షెడ్యూల్ చేసుకోవాలి. ఈ షెడ్యూలింగ్ ఎలా చేసుకోవాలంటే 2 పాయింట్స్ ఉంటాయండి. ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే రోజుకి ఎన్నిసార్లు పెట్టుకుంటాం. జస్ట్ ఇది తెలుసుకోవాలంటే ఈ ఐఎంఎఫ్ షెడ్యూల్ క్యాలెండర్ ఉంది కదండి, దానిపైన ఒక పెన్ను ఉందండి, పెన్ను గుర్తు, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అయింది డైలాగ్ బాక్స్. ఈ డైలాగ్ బాక్స్ లో ఏముందంటే వాట్ వుడ్ యూ లైక్ టు డూ, ఏం చేద్దాం అనుకుంటారు. చేంజ్ అప్లికేషన్ టైమా, చేంజ్ రిమైండరా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చేంజ్ అప్లికేషన్ టైం ని క్లిక్ చేద్దామండి. ఐ థింక్ నేను స్లోగానే వెళ్తున్నా అనుకుంటున్నా అండి. ఎవరన్నా మీకు చాలా బాగా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఎవ్రీ స్టెప్ వెరీ ఎస్ క్లియర్. ఎస్ ఇన్ ద మార్నింగ్ ఇక్కడ ఉందండి. ఇక్కడ మీకు ఆల్రెడీ టిక్ చేసి ఉన్నాయి కొన్ని. టిక్ చేయకపోతే అన్ని టిక్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని టిక్ చేయడం అంటే ఏంటంటే వారంలో 3 రోజులు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, అట్లా ప్రతిరోజు మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అట్లా. నేను సండే రోజు పెట్టుకోనండి. ఆ రోజు మీరు సండే రోజు తీసేయచ్చండి. ఆ సండే షెడ్యూలింగ్ ఉండదు అనమాట. లేదు మధ్యాహ్నం నేను పెట్టుకోలేనండి, ఎందుకంటే పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఆ తర్వాత మా ఇంట్లో మేడం గారు పెట్టుకుంటారు, నేను మధ్యాహ్నం సాయంత్రం వచ్చిన తర్వాత పెట్టుకుంటాను అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మార్నింగ్ ప్రోగ్రామ్స్ ని, రాత్రి ప్రోగ్రామ్స్ ని మీ మొబైల్లో షెడ్యూల్ చేసుకోవాలి. అట్లా మీరు షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. లేదా అంటే అన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హిరణ్మయ్య గారు చూపిస్తున్నారు. మండే నుంచి సాటర్డే వరకు మండే మార్నింగ్ పెట్టేశారండి. అట్లనే మండే నుంచి ఈవినింగ్ వరకు సాటర్డే పెట్టారు. సండే మొత్తం హాలిడే పెట్టేశారు. చూడండి ఒకసారి ఇలాంటి ఆప్షన్ కూడా చూద్దామండి. అప్డేట్ ఐఎంఎఫ్ షెడ్యూల్, అప్డేట్ అని నొక్కేయండి. ఇక్కడ అప్డేట్ అనగానే థ్యాంక్స్ అని వచ్చిందండి. యువర్ షెడ్యూల్ ఐఎంఎఫ్ ఈజ్ రెడీ, కంటిన్యూ. ఈ కంటిన్యూ అనగానే చూడండి మధ్యాహ్నం ఏం లేదు. ఎందుకు లేదు? అక్కడ మనం క్లిక్ చేయలే కదండి, అందుగురించి ఇక్కడ లేదనమాట. అట్లనే థర్స్డే రోజు పొద్దున్న అయిపోయింది, మధ్యాహ్నం పెట్టలేదు, రాత్రికి ఉంది. చూడండి రాత్రికి ఏంటి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉంది, ప్రోగ్రామ్ 1 అని ఇక్కడ ఉందండి. అట్లనే రేపు పొద్దున ఫ్రైడే రోజు ప్రోగ్రామ్ 2, ఫ్రైడే రాత్రి ప్రోగ్రామ్ 3 అని ఉంది. సాటర్డే మార్నింగ్ ఉంది P4, సాటర్డే నైట్ P4 ఉంది. సండే ఏం లేదు చూడండి, ఖాళీగా ఉన్నాయి గళ్ళు. అంటే ఏంటి, మనం సండే అక్కడ చెక్ చేయలేదండి, మనం సెలెక్ట్ చేసుకోలేదు కదా, అందుగురించి ఇక్కడ చూపించదండి. అట్లనే ఒకసారి కిందికి వెళ్ళండి, దీన్ని బ్రౌజర్ కిందికి చేస్తే ఇక్కడ చూడండి యువర్ షెడ్యూల్ టాపిక్స్ ఆర్ అని ఇక్కడ రాసిందండి. మనం ఎప్పుడు చేసాం షెడ్యూల్ 27th మార్చ్ ఇప్పుడు చేశాం కదండి, ఇది చూపిస్తుంది. ఇప్పుడు రాత్రి మనం పెట్టుకోవాల్సిన ప్రోగ్రామ్ ఏముంది అంటే కనెక్టింగ్ టిష్యూస్ హార్మోని అని పెట్టుకోమంటుందండి. కరెంట్ ప్రోగ్రామ్ పెట్టుకోమంటుంది. అట్లనే ఈ కనెక్టింగ్ టిష్యూ టుడే ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు మనం షెడ్యూల్ చేశాం కాబట్టి మార్నింగ్ అయిపోయింది టైం కాబట్టి ఇప్పుడు మన ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఒకటే ప్రోగ్రామ్ చూపిస్తుంది. మీరు ఇక్కడన్నా ప్లే అని నొక్కొచ్చు, లేదా అక్కడ క్యాలెండర్లోకి వెళ్ళేసి P1 అన్న నొక్కొచ్చాడు. రెండిట్లో ఏదన్నా మీరు ఆపరేట్ చేయొచ్చు. చూడండి నొక్కగానే కనెక్టింగ్ టిష్యూస్ ప్రోగ్రామ్ ఆన్ అయింది. స్టార్ట్ అనండి. చూడండి ప్రోగ్రామ్ అనేది మీకు మన దానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే మ్యాగీలీ కనెక్ట్ చేసి ఉంది మేడం. సో మ్యాగీలీ డిస్కనెక్ట్ చేయండి మేడం. డిస్కనెక్ట్ చేస్తానండి. సో
ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని హీలీతో కనెక్ట్ చేస్తున్నామండి. హీలీతో కనెక్ట్ చేయడం అంటే మీ అందరికి తెలుసు కంటే పింక్ యాప్ అంటే మన హీలీలో ప్రోగ్రామ్ వాడుకునే యాప్ అండి. హీలీని ఆన్ చేసి మీరు యాప్ని ఏం మీరు ఆన్ చేయవలసిన లేదండి. ఈ ప్రోగ్రామ్ మీరు కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా యాప్కి వెళ్ళిపోతుందండి. చూడండి, ఓకే. చూపిస్తారు మీకు ప్రాక్టికల్గా. చూడండి, ఆ ప్రోగ్రామ్ అనేది పింక్ యాప్కి వెళ్ళిపోయింది. ఇలా పింక్ యాప్కి వెళ్ళిపోయేసి ప్రోగ్రామ్లో మీకు ఇప్పుడు డివైస్ అడుగుతుందండి, మీరు వాడే డివైస్ నెంబర్. ఆ నెంబర్ని మీరు క్లిక్ చేయండి. మేడం గారి రెండు రెండు డివైస్ ఉన్నాయి కాబట్టి రెండు చూపిస్తుంది. మీరు ఏ డివైస్ పెట్టుకోవాలనుకుంటారో ఆ డివైస్ని మీరు కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే ఏమైందంటే ఆ ప్రోగ్రామ్ మనం చేసిన షెడ్యూల్ ప్రోగ్రామ్ అనేది డివైస్కి ట్రాన్స్ఫర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పైన టైటిల్ కూడా కనెక్టింగ్ టిష్యూ హార్మోని. ఈ రోజు మనం పెట్టుకోవాలి కాబట్టి రాత్రి షెడ్యూల్లో అదే అనమాట. అది 24 నిమిషాల ప్రోగ్రామ్ అండి. ఏమంటుంది, బ్రేస్లెట్స్ తో పెట్టుకోవచ్చు, కొద్ది పైకనండి ఇది సబ్జెక్ట్, లేదా డైలీ పోలరైజ్ ఎలక్ట్రోడ్స్ తో పెట్టుకోవచ్చు. ద ప్రోగ్రామ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ద హార్మోనైజ్డ్ ఆఫ్ ది బయోఎలక్ట్రిక్ ఫీల్డ్, క్యాన్ ఆల్సో బి యూజ్ టు హీలీ కాయిల్. ఈ ప్రోగ్రామ్ మీకు చదివినప్పుడు మన రిస్ట్ బ్యాండ్ తో కానీ, లేదా ఎడెసివ్ జెల్స్ తో కానీ, లేదా అంటే అడెసివ్స్ తో కానీ, లేదా హీలీ కాయిల్, 3 ఆప్షన్ తో కూడా మనం వాడుకోవచ్చు. మీరు ఏ ప్రోగ్రామ్ వాడుకునే ముందర అక్కడ చదవండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ చదవకుండా అన్ని ప్రోగ్రామ్ కాయిల్ పెట్టుకుంటున్నారండి. ఇక్కడ నోట్ ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ కి కాయిల్ ఉపయోగపడదు. మాక్సిమం అన్ని ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది, కొన్నిటికి ఉపయోగపడదు. అది గురించి మీరు ఏం చేయండి అంటే మీకు మీరు ప్రోగ్రామ్ పెట్టుకోక ముందు ఈ ఒక టైటిల్ మాత్రం చదివి మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ స్టార్ట్ అండి. స్టార్ట్ అంటే ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, చూసారా అండి. సో ఇది ప్రోగ్రామ్ అనేది మనకు రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రెడీగా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ జనరేటర్ ఏం చెప్తుందంటే ఏదైతే మనం కరెంట్ పంపిస్తున్నామో అది కేబుల్తో పెట్టుకున్నప్పుడు కానీ లేదా కాయిల్తో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇంటెన్సిటీ చూపిస్తుందండి. మీ అందరూ తెలుసు, మళ్ళీ ఒకసారి దీన్ని హైలైట్ చేస్తాం. మామూలుగా కేబుల్తో పెడితే మీరు ఇంటెన్సిటీ 30లో పెట్టండి, రిస్ట్ బ్యాండ్స్ కి హ్యాండ్ బ్యాండ్స్ అయితే 30లో పెట్టండి. అదే కాయిల్తో వాడుతుంటే 100%. ఎవరైనా డిఫాల్ట్ గా 100% పెట్టేసేయండి. సో అది మీరు చేయాల్సిన పని అండి. సో ఇంతేనండి, సింపుల్. 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు కావాల్సిన ప్రాబ్లమ్ అని టైప్ చేసాం. ఏమని టైప్ చేసాం? స్వెల్లింగ్ లెగ్. రెండోది ఏమొచ్చింది? ఆ స్వెల్లింగ్ చెప్పగానే ప్రోటోకాల్ వచ్చింది. ఆ ప్రోటోకాల్ ని మనము అనేబుల్ చేసుకున్నాం స్టార్స్ ని. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేసామంటే దాన్ని షెడ్యూలింగ్ చేసుకున్నాం. ఆ షెడ్యూల్ చేసుకోవడానికి మనం డేని వీక్ లో ఎన్నిసార్లు పెట్టుకోవాలి అది కూడా మనం షెడ్యూల్ చేస్తాం. దాంతో పాటు ఒక్కసారి మన బ్యాక్కి వెళ్దామండి. హీల్ అడ్వైజర్కి వెళ్ళండి. సో హీల్ అడ్వైజర్కి వెళ్తే హీల్ అడ్వైజర్ లో బ్యాక్ వెళ్ళండి. ఎస్, ఈ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు ఒక పెన్ చూస్తున్నారండి. ఆ పెన్ ని క్లిక్ చేయండి. మళ్ళా చేసినప్పుడు చేంజ్ అప్లికేషన్ టైం పెట్టుకుంటారు కదా, ఇప్పుడు చేంజ్ రిమైండర్ అని పెట్టండి. చేంజ్ రిమైండర్ ఇక్కడ ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు యాడ్ యువర్ ఫస్ట్ రిమైండర్ అని వస్తుందండి. దీన్ని క్లిక్ చేయండి, యాడ్ రిమైండర్. ఇక్కడ రిమైండర్ నేమ్ రాయాల్సి ఉంటుందండి. మీరు ఏ రిమైండర్ అది నేమ్ రాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమైండర్ ఏంటండి? లెగ్. స్వెల్లింగ్ లెగ్. స్వెల్లింగ్ లెగ్ లేదా స్వోలెన్ లెగ్ కూడా రాయొచ్చండి. బోత్ ఈజ్ ఓకే. స్వోలెన్ లెగ్స్ అది ఇంకా ఈజీ అండి. ఎస్, ఇక్కడ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవన్నీ క్లిక్ చేయండి. అయితే అక్కడ షెడ్యూల్ చేసినప్పుడు సండే మనం క్లిక్ చేయలేదు కదా, ఇక్కడ సండే తీసేసేయండి. ఎస్, అక్కడ ఏం చేశారు, ఇక్కడ అదే చేస్తామండి. టైం వచ్చేసి మీరు ఎన్ని గంటలకు పెట్టుకుందాం అనుకుంటారు మార్నింగ్, ఇది మార్నింగ్ టైం ని షెడ్యూల్ చేస్తుందండి. మిగతాది ఆఫ్టర్నూన్ది, రాత్రిది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 o'clock పెట్టుకోండి. 7 AM లేస్తారు కదండి 7 వరకు అయితే. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ లో మాక్సిమం 8 o'clock లేస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అందరూ ఈలీ ఫ్యామిలీ ఉన్నాడు కాబట్టి కనీసం 7 కన్నా లేద్దాం. యాక్చువల్లీ లేవాల్సిన టైం వచ్చేసి సూర్యోదయానికి కరెక్ట్ గా ఒక గడియం ఉందండి. అంటే సూర్యోదయం 6 o'clock అయితే గడియ అంటే 45 minutes అండి. 2 గడియలు అంటే 90 minutes బిఫోర్ లేవాలండి. సో కొద్దిగా ఇబ్బంది కాబట్టి స్టార్టింగ్ కాబట్టి నేను 7 పెడుతున్నాను. 7 AM డన్ అనండి. సో డన్, మళ్ళీ డన్ అండి. యా, సో ఇక్కడ చూడండి టైప్ అనేది షెడ్యూల్ చేసాము. కేటగిరీలో ప్రోగ్రామ్ గ్రూప్ అని ఉందండి, దీన్ని ఏం ముట్టకండి, అది అలా ఉంచేసాడు. నెక్స్ట్ సేవ్ అండి.
సో ఇక్కడ సేవ్ చేశామండి. స్వోలన్ లెగ్స్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సండే లేదు చూడండి, 7 AM. ఇది ఈ ఇంటూ మార్క్ ని టిక్ చేయండి. ఇది అయిపోయిందండి షెడ్యూల్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ ప్రోగ్రామ్ ఏదైతే టైం చేశారో రేపు P2 ఫ్రైడే మార్నింగ్ 7 o'clock కాగానే మీకు మొబైల్లో ఒక పాపప్ మెసేజ్ కనిపిస్తుంది. ఏమని అంటే మీరు హీలీ పెట్టుకోండి అని చెప్పి చెప్తుంది. అంటే మీరు మర్చిపోయినా కూడా మర్చిపోకుండా పాపప్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది హీలీ కొనుక్కొని ఎందుకు పెట్టుకుంటలేరు అని నేను అడిగితే ఏం చెప్తారంటే మర్చిపోతున్నామండి అని చెప్తున్నారండి. నాకు అది చాలా చాలా విచిత్రమైన ఆన్సర్ లాగా అనిపించింది. ప్రపంచంలో మనం నీళ్లు తాగడం మర్చిపోతామా? అన్నం తినడం మర్చిపోతామా? ఎవరైనా అన్నం తినే మర్చిపోవడం వాళ్ళు అయితే మనం ఎవరు ఉన్నారండి మీకు తెలిసిన వాళ్ళు? నీళ్లు తాగే మర్చిపోవడం తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? లేదు కదండి. అదెంతో హీలీ కూడా అంతేనండి. ఎందుకంటే మనం మన బాడీని మెయింటైన్ చేయడానికండి. ఇది ఒక డిసీజ్ ప్రోడక్ట్ కాదు. రోగం వచ్చిన వాళ్ళే పెట్టుకునే ప్రోడక్ట్ కాదండి. రోగం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. రోగం రాకుండా ఉండవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూడండి మీరు. మనం రోగం రాకుండా వాడుకునే ప్రోడక్ట్ అండి ఇది. సో అందుంచి మీరు షెడ్యూలింగ్ చేసుకొని ఇక్కడ మీకు మార్నింగ్ పాపప్ ఇస్తుంది. అంటే మమ్మల్ని గుర్తు చేస్తుంది, హీలీ మీ దగ్గర ఉంది పెట్టుకోండి అని చెప్తున్నాడు. చాలు కదండి మీకు ఇది. సో అది మన హీలీ సాఫ్ట్వేర్ ద్వారా వచ్చే బెనిఫిట్ అండి. మీరు ప్రోగ్రామ్ వాడేశారనుకోండి, ఆ పాపప్ మళ్ళీ కనిపించదు. మీరు వాడకపోతే మాత్రం మళ్ళీ చూపిస్తుంటుందండి పాపం. అట్లనే పొద్దున మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా, మన సాయంత్రము P3 ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా సాయంత్రం కాగానే మళ్ళీ చూపిస్తుందండి. సో అలా ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ టైం ని సెట్ చేయొచ్చు. సో ఇది మన IMF ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ అండి. ఈ షెడ్యూలింగ్ లో మనము ఇక్కడ కొద్ది క్యాలెండర్ ముందుకు తీసుకెళ్ళండి. ఒకసారి క్యాలెండర్ ని స్క్రోల్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి. ప్రతి సండే లేదండి, ఎందుకంటే మేడం గారు క్లిక్ చేయలే కాబట్టి. మిడిల్ మధ్యాహ్నం కూడా క్లిక్ చేయాలి కాబట్టి ప్రోగ్రామ్ లేదండి. మీరు ఇంకా ముందుకు వెళ్ళండి. ఇట్లా మీకు నియర్లీ 45 అంటే దగ్గర దగ్గర ఒక 3 to 5 months వరకు షెడ్యూలింగ్ వచ్చేస్తుంది, డిపెండ్ అపాన్ ప్రాబ్లం. ఆ షెడ్యూలింగ్ మీరు మొత్తం అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు కంటిన్యూగా డైలీ వాడాల్సిందే, పొద్దున రాత్రి పొద్దు. సండే హాలిడే అండి, ఎందుకంటే అది సండే మనం పెట్టలే కాబట్టి. హాలిడే అంటే మనకు హాలిడే కాదండి, మనం పెట్టలే కాబట్టి హాలిడే. హీలీ మాత్రం పనిచేస్తుంది మీరు ఒకటి పెట్టుకుంటే. అది కూడా నెక్స్ట్ షెడ్యూల్ చూపిస్తాం. ఇది క్లియర్ అండి? ఒక్కసారి క్లియర్ అయితే అందరూ వీలైతే ఒకసారి చాట్ బాక్స్ లో ఓకే అని చెప్పి టైప్ చేయండి. క్లియర్ అని కానీ ఓకే పెట్టండి బెస్ట్. ఎస్, గజానంద్ గారు ఓకే చెప్పారు. గజానంద్ గారు ఓకే చెప్పారంటే అందరికి చెప్పారండి. మైతి గారు, సాంబేశ్వరరావు గారు చెప్పారు, వెరీ గుడ్. క్లియర్ సార్. శ్రీనివాసరావు గారు చెప్పారు, రామకృష్ణ గారు చెప్పారు, సత్యనారాయణ గారు చెప్తున్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్. చలో ఓకేనండి. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎవరన్నా ఒకరు మైక్ ఆన్ చేసి, మీలో ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసి నేను ఎలా చెప్తున్నాను అలా ఎవరైనా ఒకరు చెప్పాలి షెడ్యూలింగ్. వాళ్ళ ప్రాబ్లం మేడం గారు దాన్ని టైప్ చేస్తుంటారు. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైట్ చేస్తే అన్మ్యూట్ చేస్తారు. డెఫినెట్ గా నేను ఎవరినో ఒకరిని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు వచ్చి నేను ఎట్లయితే చెప్పానో అలా చెప్పండి. మధ్యలో ఎక్కడైనా మీకు తొడబడినా లేకపోతే మీరు చెప్పలేకపోయినా నేను సరి చేస్తానండి, బట్ చెప్పాలడం అవసరం. ఓకేనండి, ప్లీజ్ వెల్కమ్. ఎవరున్నారు చెప్పేవాళ్ళు? మీకు చెప్పే అవకాశం వచ్చేసిందండి. ప్లీజ్ చెప్పండి, ఎవరు చెప్తారు? ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదండి? నియర్లీ 79 మెంబర్స్ ఉన్నామండి. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి నేను ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అలా చెప్పాలండి. సింపుల్ స్టెప్స్ అండి. ఈలీ అడ్వైజర్ ఓపెన్ చేయాలి, అట్లా చెప్పుకుంటే వెళ్ళాలి. శ్రీనివాసరావు గారు వచ్చారండి. ఎక్సలెంట్ శ్రీనివాసరావు గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. సో అన్మ్యూట్ చేయండి శ్రీనివాసరావు గారు. ఓకేనండి, డన్ అండి. డన్. ఇవన్నీ లైవ్ డెమోన్స్ట్రేషన్ కదా శ్రీనివాసరావు గారు, అందుకే మనం అందరం ఎంజాయ్ చేయాలని ఇలా ప్రోగ్రామ్ పెట్టారండి. బాగుంది అనుకుంటా మీకు అందరం ఎంజాయ్ నమస్తే చేయాలి. గారు. శ్రీనివాసరావు గారు చెప్పు అందరూ ఎవరైతే ఆన్లైన్ ఉన్నారో వాళ్ళందరికీ, హీలీ ఫ్యామిలీ అందరికీ కూడా నమస్తే అండి. సో మన కింద డాక్టర్ గారు చెప్పినట్టుగా, సో మనం ఫస్ట్ హీలీ తీసుకున్నాక పింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, బ్లూ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత హీల్ అడ్వైజర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ 3 యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ప్లే స్టోర్లోకి వెళ్ళి హీల్ అని కొడితే ఆటోమేటిక్గా పింక్ యాప్, బ్లూ యాప్, హీల్ అడ్వైజర్ వస్తాయి. ఎంఐగా చూపించండి ఆయన చెప్తుంటే. ఓకేనండి. శ్రీనివాస్ గారు కొద్దిగా లౌడ్ గా చెప్పారా ముందుకు వచ్చేసి మైక్ దగ్గరికి. మీరు వీలైతే వీడియో కూడా ఆన్ చేయండి శ్రీనివాసరావు గారు, ప్లీజ్. స్టార్ట్ చేయండి శ్రీనివాస్ గారు.
మీరు స్లోగా చెప్పండి, మీ హిరణ్మయ్య గారు చేస్తుంటారు. ఒక్క నిమిషం. యా, యుఎస్ఏలో ఉన్నారు కదా శ్రీనివాసరావు గారు? అవునండి. యా. ఇక్కడ ఓకే. సో ఇప్పుడు మనం సో ప్లే స్టోర్లోకి వెళ్ళి 3 యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. పింక్ యాప్, బ్లూ యాప్, హీల్ అడ్వైజర్. సో ఒకసారి హీల్ అడ్వైజర్ మనం వాడాలనుకుంటున్నాం కాబట్టి సో హీల్ అడ్వైజర్ యాప్ ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ పేజ్ ఇట్లా వస్తుందండి. సో వచ్చినాక ఇప్పుడు ఎవరు వాళ్ళకి పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ అట్లాగా సింపుల్గా టైప్ చేయాలి. ఏదో మన గ్రామటికల్ మిస్టేక్స్ ఉండకూడదు అనే లెక్కలో కాకుండా ఇప్పుడు ఓ ప్రాబ్లం ఎవరికైనా చెప్పండి, ఓ ప్రాబ్లం చెప్పండి. ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, బ్యాక్ పెయిన్. ఓకే. సో మనకి ఇక్కడ చూడండి, బ్యాక్ పెయిన్ అనగానే మనకు అది ఫస్ట్ ఆప్షన్ ఏం చూపిస్తుంది, రిలీఫ్ 4 అని చూపిస్తుంది. సో దాని రిలీఫ్ 4ని మనం సెలెక్ట్ చేసుకుంటే కిందకు వస్తే అన్ని ప్రోగ్రామ్స్ ఆ రిలీఫ్కి రిలేటెడ్గా ఉన్నాయన్నమాట. సో మనం మామూలుగా బ్యాక్ పెయిన్ అంటే మనకు దాంట్లో లోకల్ స్టిమ్యులేషన్లో ఉంది. ఫస్ట్ ది క్రోనిక్ పెయిన్, నెక్స్ట్ ది బ్యాక్ పెయిన్ అని. సో మనం ఏం చేస్తాం జనరల్గా మన నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఆ రెండు రన్ చేసుకుంటాం. లేకపోతే రిలీజు క్రోనిక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ హీల్ అడ్వైజర్లో బ్యూటీ ఏంటంటే జస్ట్ బ్యాక్ పెయినే కాకుండా దానికి రిలేటెడ్గా ఏవైతే అఫెక్ట్ అయి ఉంటాయో బాడీలో వాటన్నిటినీ కూడా ఇది మనకి ఇక్కడ తీసుకొచ్చి ఒక గ్రూప్ లాగా పెట్టిందనమాట. సో ఇప్పుడు మనం రిలీఫ్ 4 సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్నాక దానికి సంబంధించిన లిస్ట్ ఇచ్చింది కదండి, ఆ లిస్ట్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పక్కన స్టార్స్ ఉన్నాయి కదా, ఆ స్టార్ మీద క్లిక్ చేస్తే అవన్నీ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఆ రిలీఫ్ 4 కింద ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు హిరణ్మయ్య గారు అన్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆ రిలీఫ్ 4 కింద ఈ ప్రోగ్రామ్స్ అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు యాడ్ నొక్కాలండి. యాడ్ సర్చ్ రిజల్ట్ టు ఐఎఫ్ఎంఎస్ షెడ్యూల్. సో మనకు పైన అక్కడ చూపిస్తుంది యాడ్ సెర్చ్ రిజల్ట్స్ టు ఐఎంఎఫ్ షెడ్యూల్ అని చెప్పి. సో ఇప్పుడు అది క్లిక్ చేశారు. క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చింది. మనం ఏ రోజైతే ఈ ప్రోగ్రామ్ సెట్ చేసామో ఆ డేటు టైము వచ్చినాయి, ప్లస్ కింద ఏమో క్రియేట్ ఐఎంఎఫ్ షెడ్యూల్. ఎప్పటి వరకు మనం ప్రాబ్లం ఏంటో సెట్ చేసామో దానికి సంబంధించిన రిజల్ట్స్ హీల్ అడ్వైజర్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం షెడ్యూల్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ ఆన్ క్రియేట్ ఐఎంఎఫ్ షెడ్యూల్. సో ఇప్పుడు మేడం గారు దాని మీద క్లిక్ చేశారు. మనకు నెక్స్ట్ పేజ్ ఏమొచ్చింది, యువర్ ఐఎంఎఫ్ షెడ్యూల్ ఈజ్ రెడీ. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఈరోజు మనం థర్స్డేలో ఉన్నాం కాబట్టి థర్స్డే నైట్ అయిపోయింది. సో అది ఏంటంటే ప్రోగ్రామ్ 1 ఒకటే ఎనేబుల్ అయి ఉంది. ఈరోజు నైట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హీల్ అడ్వైజర్ ఏం చేస్తుందంటే అది ప్రోగ్రామ్ 1గా తీసుకుంది. సో ఇక్కడ కొన్ని సర్కిల్స్ ఏమో ఎనేబుల్ అయ్యాయి, కొన్ని ఏమో డిజేబుల్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్గా అట్లా సెలెక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట. సో వాటిని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే పైన మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది. అక్కడ సర్కిల్లో పెన్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ పేజ్ వస్తుంది. సో ఇక్కడ మనం మన యొక్క చేంజ్ అప్లికేషన్ టైమ్స్ ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. సో మనం చేంజ్ అప్లికేషన్ టైమ్స్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫుల్ క్యాలెండర్ వచ్చింది. సో ఇక్కడ క్యాలెండర్లో మనకి ఇప్పుడు ఎవరు మీ యొక్క వీలుని బట్టి రోజుకి 3 సార్లు రన్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే రోజుకి 1 సారా 2 సార్లు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన చూస్తే ఫస్ట్ కాలం ఇన్ ద మార్నింగ్ ఆల్, ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆల్, ఇన్ ద ఈవినింగ్ ఆల్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో మనకు వీక్ డేస్ ఉన్నాయి, మండే, ట్యూస్డే, వెన్స్డే నుంచి సండే వరకు. సో మీ వీలుని బట్టి మీరు పొద్దున్నే రన్ చేసుకుంటారా, రోజులో మధ్యాహ్నం రన్ చేసుకుంటారా, లేదంటే 3 పూట్ల రన్ చేసుకోదలుచుకుంటే ఆ యొక్క 3 సర్కిల్స్ని కూడా క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మండే నుంచి శనివారం వరకు, మండే నుంచి సాటర్డే వరకు కూడా మీరు ప్రోగ్రామ్స్ రన్ చేసుకోదలుచుకుంటే ఇట్లాగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సండే కూడా రన్ చేసుకుంటాను అనుకుంటే సండే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ యొక్క వీలుని బట్టి చేసుకోవచ్చు అది. సో అది సెలెక్ట్ చేసుకున్నాక టైం షెడ్యూల్ కింద మనకు కనిపిస్తుంది అప్డేట్ ఐఎంఎఫ్ ప్రోగ్రామ్ షెడ్యూల్. ఒకసారి క్లిక్ చేయండి మేము అది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే డేట్స్ అక్కడ సెలెక్ట్ చేసుకున్నామో దాని ప్రకారం ఇప్పుడు షెడ్యూల్ అప్డేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. మేము క్లిక్ అని కంటిన్యూ. సో ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మనం ఏదైతే ఇప్పుడు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ మనకు అప్డేట్ అయిపోయింది అది ఈ క్యాలెండర్లో.
దాని ప్రకారం మనకి P1 P2 P3 అవన్నీ చూపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం నైట్ ఉన్నాం కాబట్టి మీరు P1 కన్నా నొక్కితే ఆటోమేటిక్గా P1లో ఏ ప్రోగ్రామ్ అయితే షెడ్యూల్ అయిందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో P1లో ఇది ఏం షెడ్యూల్ చేస్తుందంటే ఎగ్జాషన్ సిస్టమ్. సో ఇక్కడ స్టార్ట్ ప్రోగ్రామ్ అని కొడితే ఆటోమేటిక్గా మనకి హీలీలో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్ది. లేదా మీరు హీలీని కనుక ఆన్ చేస్తే ఆటోమేటిక్గా హీలీలోకి ప్రోగ్రామ్ లోడ్ అయ్యి హీలీలో నుంచి మనకి ఎగ్జాస్ట్ సిస్టమ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రోగ్రామ్ రన్ చేసే ముందు జస్ట్ 1 minute వెయిట్ చేయండి. ఇక్కడ బ్రేస్లెట్స్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా హీలీ కాయిల్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ చూసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. కొన్నిటికి ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్ కానీ లేదంటే అప్పర్ బ్యాక్ పెయిన్ కానీ ఉన్న వాటికి ఇది హీలీ కాయిల్ కానీ లేదంటే ఎలక్ట్రోడ్స్ కానీ కాదు అప్లై చేయాల్సింది. అది దాని పేరు ఏంటి మేము అడ్హెసివ్ ఎలక్ట్రోడ్స్ అండి. అడిసివ్ టేప్స్ ఉన్నాయి అనమాట. వాటిని కనెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు సింబల్ చూపిస్తారు, ఎక్కడ కనెక్ట్ చేయాలనేది కూడా వాళ్ళు చూపిస్తారు. సో మనం ఏంటంటే చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ మిస్ అయ్యి హడావుడిగా హీలీ పెట్టేసుకుని నాకు హీలీ పని చేయట్లేదండి, నేను 8 సంవత్సరాల నుంచి వాడుతానంటే అది హీలీ తప్పు అవుతుందా లేదంటే మన తప్పు అవుతుందా ఆలోచించండి. సో ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా జస్ట్ కేర్ఫుల్గా వెళ్ళండి. మనం హడావుడి పెడితే లైఫ్లో జీవితం అంతా గందరగోళం అయిపోద్ది. స్లోగా చూసుకుంటూ వెళ్ళటం వల్ల ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటాము, మనం అనుకున్న రిజల్ట్స్ అయితే డెఫినెట్గా సాధిస్తామండి. సో ఇప్పుడు ఈ స్టార్ట్ అని కొడితే ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రోగ్రామ్ హీలీ డివైస్లోకి లోడ్ అయిపోతుంది. లోడ్ అయినాక మనం మొబైల్ నుంచి ఆ బ్లూటూత్ని డిస్కనెక్ట్ చేసినా కానీ ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఎందుకంటే హీలీలోకి ఆ ప్రోగ్రామ్ లోడ్ అయింది కాబట్టి. సో ఆ రకంగా మొబైల్ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ కూడా సేవ్ చేసుకోవచ్చు, మొబైల్ మన పక్కన ఉంచుకోవాలనే టెన్షన్ కూడా ఉండదు. సో ఇప్పుడు ప్రోగ్రాము హీలీ డివైస్లోకి లోడ్ అవుతుంది. క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? శ్రీనివాస్ గారు మొత్తం రెప్లికా చేశారండి రఘు గారు మీది. రైట్ శ్రీనివాస్ గారు. వెరీ నైస్ అండి. శ్రీనివాస్ గారు మోస్ట్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండి, రియల్లీ. థ్యాంక్ యూ అండి. మీలాగా ఇంకా అందరం చెప్పారు. ఆలోచిస్తే రియల్లీ మనం వసుదైక కుటుంబంలో అందరం హ్యాపీగా ఉంటామండి. మా ఉద్దేశం మళ్ళా రిపీట్ చేస్తున్నాం, డివైస్లు అమ్మడం కాదు, ఉన్న డివైస్ చాలండి, వీళ్ళందరూ బాగుంటే నాకు చాలు. ఎందుకంటే అవును. మీకు రిజల్ట్ వచ్చింది, మీకు బాగుంది అనుకోండి, ఆటోమేటిక్ టర్న్ ఓవర్ అవుతుంది, ఆటోమేటిక్ కొత్త ప్రోడక్ట్ వస్తాయి, మాకు ఏం టెన్షన్ లేదు, నిదానంగా పర్లేదు, అందరికీ బాగు జరగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాం. యుఎస్ నుంచి శ్రీనివాసరావు గారు రియల్ గా అక్కడి నుంచి మనకు హెల్ప్ చేయడం అనేది వీలైతే నా చిన్న రిక్వెస్ట్ అండి, ఏమైనా ప్రోగ్రామ్స్ లో ట్రైనింగ్ లో మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి నెక్స్ట్ మీ నాలెడ్జ్ ని కూడా మాకు షేర్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వెల్కమ్ చెప్తున్నాం శ్రీనివాసరావు గారు. ట్రై చేస్తానండి. థ్యాంక్ యా యూ. ప్లీజ్ అండి, యూ కెన్ పిక్ ఎనీ సబ్జెక్ట్ అండి, అదర్వైజ్ విల్ టాక్ ఆన్ ఫోన్ అండ్ వీ విల్ ఫిక్స్ అప్ సమ్ ప్రోగ్రామ్. హిరణ్మయ్ గారు కూడా సేమ్ మీలాగానే తను మీ గురించి చెప్పండి హిరణ్మయ్ గారు ఒకసారి, మీకు ఎందుకు మీ టెస్టిమోనియల్ చెప్తే దెన్ శ్రీనివాసరావు గారు మనందరం ఒకసారి కనెక్ట్ అవుతాం ప్లీజ్. ష్యూర్ తప్పకుండా అండి. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్ అండి. యాక్చువల్లీ ఇఫ్ ఐ షుడ్ స్టార్ట్ ఆఫ్ నా లైఫ్ ఇది హిరణ్మయ్ 2.0 అండి, టు టెల్ ఎగ్జాక్ట్లీ, బికాస్ హీలీ నాకు లైఫ్ ఇచ్చిందండి. నేను ఒక బెడ్ రిడెన్ పేషెంట్. ఐ వాజ్ బెడ్ రిడెన్ ఫర్ 6 months విత్ స్పైనల్ ఇంజరీ అండి, మల్టిపుల్ ఇంజరీస్ ఇన్ మై స్పైన్. అండ్ డాక్టర్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేశారు. ఐ వాజ్ ఇంకా సర్జరీ రికమెండ్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు వెల్లోర్ లేదా హాస్పిటల్ ఉందని మాట్లాడారు కూడాను. బట్ ఐ డెంట్ వాంటెడ్ టు గో ఫర్ సర్జరీ అండ్ వేరే మొడాలిటీస్ అన్ని వెతుకుతున్నప్పుడు అన్ని ట్రై చేశానండి. రేకి హీలింగ్ ఏంటి ఇంకా ఉన్న మొడాలిటీస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. ఐ వెంట్ త్రూ ఆల్ దోస్ మొడాలిటీస్, బట్ నాకు ఎక్కడ రిలీఫ్ దొరకలేదు. నాకు హరిహరనాథ్ రాగజ్జు గారు ఇంట్రొడ్యూస్ చేశారండి హీలీ. ఆయన ఆల్రెడీ తెలుసు నాకు. సో ఆయన మీద నమ్మకంతో వి వెంట్ ఫర్ ద బిగ్గర్ వర్షన్ అండి. ప్రొఫెషనల్ 2 తీసుకున్నాము, మ్యాగ్ హీలీ. మీరు నమ్మరండి, నేను పడ్డ బాధ, ఇట్ వాస్ హెల్ అనమాట. జస్ట్ ఇమాజిన్ అండి, వితౌట్ ద నెక్ బెల్ట్ అండ్ ద బ్యాక్ బెల్ట్ తోటి నా స్పైన్ నుంచునేది కాదు అసలు. ఈ 2 వేళ్ళు పనిచేసేవి కాదండి. సివియర్ సియాటికా పెయిన్, దాట్ అసలు నా లైఫ్ ఎందుకు అన్నట్టు ఉండేదాన్ని నేను, అంత హారబుల్ పొజిషన్ నాది. అండ్ ఆ స్టెరాయిడ్స్ తోటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయండి. సో ఆ టైంలోని నాకు హీలీ దొరికిందండి. ఐ షుడ్ సే ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హీలీ ఇన్ మై లైఫ్. అండ్ అప్పటి నుంచి అసలు నేను 6 months పడ్డ బాధ 1 weekలో తీసేసిందండి హీలీ. జస్ట్ 1 week. అండ్ 1.5 month పట్టిందండి లేచి నేను నడిచి తిరగడానికి. అండ్ నౌ ఐఎమ్ హియర్ అండి లైక్ దిస్.
అసలు పెద్ద పెద్ద డాక్టర్స్ తగ్గించలేంది ఈ చిన్న డివైస్ నన్ను ఏం చేసింది అనే నా రీసెర్చ్ స్టార్ట్ అయిందండి. అది స్టార్ట్ అయ్యి దీని గురించి తెలుసుకొని నేను ఈ రోజు మీ ముందు ఇలా కూర్చొని నేను డెమో ఇస్తున్నానండి. ఎక్సలెంట్ మా, దిస్ ఇస్ హౌ ఎక్సలెంట్. మై జర్నీ స్టార్టెడ్. అండ్ హీలీతో ఒక్కటి కాదండి, ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ టెస్టిమనీస్ అండి, లాడ్ ఆఫ్ టెస్టిమనీస్. ఎన్ని ఉన్నాయంటే అసలు నేను చెప్పలేను అనమాట. సో హీలీ లేనిది, పొద్దున్న హీలీ లేనిది నాకు గడవదండి. ఆ ఎస్. యూజ్ హీలీ, డిస్టెన్స్ హీలింగ్ వాడటం ఏంటి, ఈ సో ఇక్కడ శ్రీనివాసరావు గారు యుఎస్ నుంచి, హిరణ్మయి గారు ఇక్కడ ఒక టెస్టిమోనియల్ గా, వీళ్ళెవరు కూడా మీలాగానే మాకు కనెక్ట్ అయిన వాళ్ళండి. డెఫినెట్ చెప్పాలంటే మీకు మాకు తేడా ఏంటంటే 5 years బ్యాక్ మనకి హీలీ, మాకు తెలియడం హీలీ. రెండోది ఏంటంటే మీకు ఇప్పుడు తెలుస్తుంది. అట్లా 2 years నుంచి 3 years నుంచి చాలా మంది వాడుతున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నాను, కారు కొనుక్కున్నంత మాత్రంలో కార్ని అందరూ డ్రైవ్ చేయలేరు. డ్రైవింగ్ రాకపోతే కారు తప్పు కాదు. డ్రైవింగ్ చేసుకుంటూ కరెక్ట్ డ్రైవింగ్ లేకుండా యాక్సిడెంట్ అవ్వడం కూడా మన తప్పే. సో కార్లో తప్పు లేదు, డ్రైవింగ్ లో తప్పు లేదు. అట్లనే కార్ నేర్పించే వ్యక్తిలో కూడా తప్పు ఉంటుందండి. సో ఈ ట్రైనింగ్ సెషన్ లోకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మేము ప్రతిదీ కూడా ఎందుకు కవర్ చేద్దాం అనుకుంటున్నాం ఇంత డెప్త్ గా, ఇంత ఈజీగా అంటే, ఇక్కడ చదువుకున్న వాడు ఉండొచ్చు, తక్కువ చదివిన వాడు ఉండొచ్చు, చదువుతో సంబంధం లేకుండా కూడా మనము హీలింగ్ ని మోర్ ఎఫెక్టివ్ గా, ఇక్కడ చూడండి, ఏదో నూకన్ క్రాడ్ ఊర్లలో ఎవరైనా ఉన్నారు తల్లిదండ్రులు, మీరు అమెరికాలో ఉన్నారు లేదా హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళకి ఈలి కొనిచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ఈ షెడ్యూల్ చేసేసి నెలకోసారి వెళ్ళి, వాళ్ళకి ఏంటంటే ఈ షెడ్యూల్ 3 months షెడ్యూల్ చేశారు, లేకపోతే నెలకోసారి షెడ్యూల్ చేశారు, చేసి P1 P2 ని జస్ట్ క్లిక్ చేయమనండి. అది క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఆ ప్రోగ్రామ్ ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది. వాళ్ళ ఇంటి పక్క వాళ్ళతో కూడా క్లిక్ చేయించవచ్చు, పొద్దున మధ్యాహ్నం రాత్రి. అలా నేను ఎంతో మంది హెల్ప్ చేశానండి. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఎక్స్ట్రాడినరీ డిజైర్స్. ప్రతిసారి మేము చెప్తే ఏమవుతుందంటే, మేమే డబ్బా కొట్టినట్టు కాకుండా, మా ఉద్దేశం ఏంటంటే, మీరు కూడా ఎవరైతే రిజల్ట్ తీసుకుంటున్నారో ప్లీజ్ డూ వెల్కమ్. వీ వాంట్ టు హెల్ప్ ద సొసైటీ, హెల్దీ హ్యాపీ సొసైటీ. సో మళ్ళీ ఒకసారి శ్రీనివాసరావు గారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. డెఫినెట్లీ వి ఎక్స్ప్లోర్ యువర్ నాలెడ్జ్ అండి శ్రీనివాసరావు గారు. యూ కెన్ జాయిన్ లైక్ హిరణ్మయి గారు లాగా మీరు కూడా జాయిన్ కాండి మన టీంలో. వి విల్ హెల్ప్ ద పీపుల్. అంటే నేను నమ్మేది ఒకటేనండి, మానవ సేవే మాధవ సేవ. సో దట్ ఈస్ ఓల్ ద మోటివ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్. సో ఇప్పటివరకు మనం చూసాము షెడ్యూలింగ్ ఎట్లా చేసుకోవాలో. సో ఈ షెడ్యూలింగ్ లో మీకు ఒక ప్రోగ్రామ్ మాత్రం నేను చెప్పానండి. అంటే ఒక పర్టికులర్ గా ఇవాళ చేసుకుంది ఏంటంటే స్వోలన్ లెగ్స్ అని మనం స్టార్ట్ చేశాం. ఈ స్వోలన్ లెగ్ తో పాటు డయాబెటీస్ ఉండొచ్చు, స్వోలన్ లెగ్ తో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు, అట్లనే సయాటికా ఉండొచ్చు, అట్లనే వట్టిగో ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉండొచ్చు అండి. అలాంటి కండిషన్స్ కి టుగెదర్, అంటే 2-3 ప్రాబ్లమ్స్ కి, 4-5 ప్రాబ్లమ్స్ కి ఒకే షెడ్యూల్ ఎలా చేసుకోవాలి అనే సెషన్ ని మనం నెక్స్ట్ థర్స్డేలో కవర్ చేద్దామండి. ఎందుకంటే టైం అప్ అయిపోయింది, మీరందరూ లేట్ వచ్చారు. సో నెక్స్ట్ టైం నేను కోరుకునేది ఏంటంటే, మోస్ట్లీ మీరు ఎంత తొందరగా వస్తే నెక్స్ట్ వీక్ లో మనం ఇంటిగ్రేటివ్ గా, అంటే బీపీకి, షుగర్ కి, థైరాయిడ్ కి, బీపీకి, షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ కి, అట్లా ఇంటిగ్రేటివ్ గా అన్నిటికి కలిపి ఎలా వాడుకోవాలి అదొకటి. ఇంకో డౌట్ కూడా వస్తుందండి, నాకు ఏ జబ్బులు లేవండి, అప్పుడు హీలీ అడ్వైజర్ ఏం చెప్తుంది, అది కూడా చూపిస్తానండి మీకు నెక్స్ట్ వీక్ లో. మీరు ఆశ్చర్యపోతారు. జబ్బులు లేకుండా కూడా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, ఏ జబ్బులు రాకుండా. దాన్ని ప్రివెన్షన్ అంటాం. సో ఆ ప్రివెంటివ్ మెజర్ లో రీవైటలైజేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, డిజిటల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఐఎంఎఫ్ షెడ్యూల్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్ లో మీకు కవర్ చేయబోతున్నాను. దయచేసి మళ్ళీ ఒకసారి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరికైతే హీలీ ప్రమోట్ చేశారో, మీ ద్వారా ఎవరికి తీసుకున్నారో, మీరు కొనిపించిన వాళ్ళు కానీ మీ దగ్గర కొన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరినీ నెక్స్ట్ థర్స్డే కంపల్సరీ అటెండ్ కమ్మనండి. ఆ నెక్స్ట్ థర్స్డేలో ఏముంటుంది అంటే ఏం లేదండి, మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ కి, కండిషన్ కి హీలీని మనం ఎలా షెడ్యూల్ చేసుకోవాలనేది మనం చెప్పుకున్నామండి. అట్లాగే రేపు శనివారం రోజు సాయంత్రం మళ్ళా వండర్ఫుల్ గా రవి గారి ద్వారా ఏదైతే న్యూ ప్రాస్పెక్ట్స్ కి హీలీ గురించి ప్రోగ్రామ్ ఉందో దాన్ని దయచేసి మీరు అందరు ప్రమోట్ చేయండి. శనివారం రోజు కొత్త వాళ్ళకి మనం ప్రోగ్రామ్ చెప్తాం. ఆ కొత్త వాళ్ళ ప్రోగ్రామ్ లో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైతే హెల్త్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ లింక్ ని ప్రమోట్ చేయండి. ఆ లింక్ వాళ్ళు చూసి వాళ్ళు, నేను ఇప్పుడు నియర్లీ 70 మంది ఉన్నామండి, ఒక్కొక్క వ్యక్తికి మనం హెల్ప్ చేస్తే ఎట్లా ఉంటుంది వారానికి, తప్పేయండి. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. సఫర్ కాకుండా ఉండాలనుకునే వాళ్ళు రేడియేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అట్లనే ఆ, రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, ఇంకా వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్, అవన్నీ కూడా వాడుకోవచ్చు. అట్లనే పిల్లల చదువు గురించి అండి, ఈరోజు హైయెస్ట్ డిమాండ్ సబ్జెక్ట్ ఏంటంటే లెర్నింగ్ అండి.
పిల్లల చదువు గురించి పేరెంట్స్ ఎంతో తాపత్రయపడుతుంటారు. కొంతమంది పిల్లలు అకాడమిక్ లో అంత స్ట్రాంగ్ గా లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా స్టార్ట్ అయ్యింది. అట్లనే స్పోర్ట్స్ పీపుల్లో పర్ఫార్మెన్స్ తగ్గడం, వాళ్ళకు కూడా మన దగ్గర ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పిల్లల చదువు గురించి లెర్నింగ్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా మనము మార్కెట్లోకి తీసుకెళ్ళవచ్చు. అంటే పీపుల్ కి ప్రమోట్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనము ట్రైనింగ్ లో షెడ్యూలింగ్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ ఐఎంఎఫ్ గురించి కంటిన్యూ చేద్దామండి. ఈ రేపు సాటర్డే రోజు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి రికమెండ్ చేయండి. వాళ్ళకు కూడా హెల్త్ ఇవ్వండి. వాళ్ళు ప్రోగ్రామ్ వింటారు, నచ్చితే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ స్పెషల్గా ఈరోజు శ్రీనివాసరావు గారికి, అట్లనే మన హిరణ్మయి గారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ థ్యాంక్ యూ ఎవరీ. డాక్టర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా అందరూ ఉన్నందుకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ సెషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్ విల్ బి అన్ అడ్వాన్స్ సెషన్. సో జాయిన్ అయ్యి మీరు ఈ నాలెడ్జ్ పొందొచ్చండి. ఓకే అండి, గుడ్ నైట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.